హల్లెలూయా. మరి మనమందరం లేచి నిలబడి ఉండగానే పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుదాం. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుదాం. మరి చదువుతున్న లేఖనాన్ని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాం. అప్పుడు 12 మందిలోనొకడు ఇస్కారియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేనాయనను నీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. అలాగే మరొక చోట లేఖనం చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి 43వ వచనం వరకు మనం చదువుదాం. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వచనాల వరకు. ఈ లేఖనాలు కూడా కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చెయ్యలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించినట్లుగా మంచిగా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, స్తోత్రములు ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి, ఇదిగో ఈ చిన్న గ్రామంలో, ఈ చిన్న పినకోట గ్రామంలో ప్రభువా నీ కృపాహస్తాలు చాచి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా సమకూర్చిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా ప్రియులు ప్రభువా సహోదరులు మరి విలియం గారి వారి యొక్క తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థ కూటంలో తండ్రి, ఇదిగో నీ నామాన్ని హెచ్చించే రీతిగా నీవే రంగం మీద దిగివచ్చి ఈ చదవబడిన లేఖనములకు నీ యొక్క ఆశీస్సులను జోడించి కూడొచ్చిన పరిశుద్ధుల్ని, అలాగనే ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని, ఇదిగో తండ్రి కడవరి కాలపు వర్తమానము ద్వారా తండ్రి అభిషేకించి దీవించి ఆశీర్వదించమని, అలాగే ఈ స్థలములో దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, దెయ్యపు శక్తులు ఏవి పని చేయకుండా ప్రభు ప్రతి ఒక్కరిని మీ స్వాధీనములు ఉంచుకొని ప్రభు ఈ మధురమైన పరిశుద్ధాత్మలో మమ్మల్ని అందరిని నడిపించి ఎత్తబాటు కొరకు ప్రభువ మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, అలాగే ఈ యొక్క వాక్యము ద్వారా తండ్రి ఈ కుటుంబము ఆదరణ పొందుకొని తండ్రి, ఓ తండ్రి ఆ ఎత్తబాటు వరకు తండ్రి ఆ వాక్యము ద్వారా తండ్రి కొనసాగే కృపను వారికి దయచేయమని, దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకునైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చాము. హల్లెలూయా. మరి మొదటిగా మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ స్థానిక సంఘ కాపరి మరి పినకోట గ్రామంలో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ బర్నబాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి కూడొచ్చినటువంటి స్థానిక సంఘానికి, అలాగే కొండపాలెం నుంచి వచ్చినటువంటి సంఘానికి, అలాగే మరి వైజాగ్ నుంచి వచ్చినటువంటి సంఘానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ కూటమి ఇది జ్ఞాపకార్థ కూటమి అయినప్పటికీ కూడా మనకి
ప్రతి కూటం నేను ఎప్పుడు ఇలాంటి జ్ఞాపకార్థ కూటాల దగ్గర ఇంచుమించు నేను సేవలకు వచ్చిన తర్వాత సువార్త కోసం వెళ్ళేటప్పుడు ఎక్కువ శాతం నేను వాక్యాన్ని బోధిస్తున్న అవకాశాలు ఎలాంటివి అంటే జ్ఞాపకార్థ కూటాలే. అందువల్ల నాకు జ్ఞాపకార్థ కూటంలో కూడా సువార్తలాగే వాక్యాన్ని బోధించడం అనేది అలవాటు అయిపోయింది. దానిని బట్టి మరి ఈ గ్రామంలో ఎవరైనా వినాలి అనే ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అది సువార్తగాను, అలాగే కూడొచ్చినటువంటి మనకు సంఘంగా ఉన్న పరిశుద్ధులందరికీ కూడా మరి దేవుడు మనతో ఏదో మాట్లాడబోతున్నాడని మనం నమ్ముతూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ అందరూ వాక్యంలో ఎంతో కొంత పరిపక్వత చెందిన వాళ్ళము ఉన్నాము. అలాగే ఎవరైనా ఇంకా వాక్య గ్రహింపు లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళందరినీ మనం కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి కొంచెం సువార్త పరంగా కూడా మనం బోధించుకుంటున్నాం. కాబట్టి తెలిసిన వాళ్ళు కొంచెం ఓపికతో వినాలి, తెలియని వాళ్ళు ఆసక్తితో వింటారు. హల్లెలూయా. మరి ఇంతవరకు చెప్పినటువంటి సాక్ష్యాన్ని విన్నప్పుడు సాక్ష్యంలోనే ఇది మన బ్రదర్ విలియం గారు చెప్పిన సాక్ష్యంలో కానీ, అలాగే పాస్టర్ బర్నబాస్ గారు చెప్పిన సాక్ష్యంలో కానీ నేను కొత్తగా మీకు మళ్ళీ ఏదో చెప్పాలని అయితే లేదు. ఎందుకు అంటే సాక్ష్య రూపంలోనే వాక్యం వస్తుంది మనకి. హల్లెలూయా. ఎందుకు మీరు అది నేనేదో ఊహించి చెప్తున్నాను అని కాదు, కానీ ఈ గ్రామానికి బ్రదర్ మరి నాకు నేను విలియం నాకు ఫోన్ చేసాడు, బ్రదర్ మరి నాన్నగారు ఇలా నిద్రించారు కదా, మరి దాని నిమిత్తం నేను జ్ఞాపకార్థ కూటం పెట్టుకుంటున్నాను, మరి మీరు కూడా రావాలి అని చెప్పినప్పుడు అలాగే బ్రదర్ తప్పకుండా వస్తాము, మీరు మాత్రమే కాదు మీ సంఘానికి కూడా మరి నేను ఆహ్వానిస్తున్నాను అన్నారు. నేను అలాగే బ్రదర్ అని చెప్పి అనుకున్నాను. నేనేమనుకున్నాను అంటే నేను వాక్యాన్ని బోధిస్తానని మాత్రం నేను ఊహించలేదు. బ్రదర్ నాకు నిన్న ఇంచుమించుగా సుమారు 11-11:30 ఆ సమయంలో నాకు ఫోన్ చేసి బ్రదర్ మరి వస్తున్నారు కదా, వస్తున్నానని అన్నారు. అయితే మరి అలా కాదు, కొంచెం మీరు వాక్యాన్ని అందించాలి అన్నారు. సడన్లీగా వాక్యాన్ని అందించాలి అంటే జనరల్ గా మేము ఆదివారం కోసం, బుధవారం కోసం, లేదా ఇంకలాగే ఏదో అనుకోకుండా ఏదైనా కూటాలు ఉన్నప్పుడు, గురుకూటకాలు అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాటి నిమిత్తం వాక్యం ధ్యానం చేస్తూ ఉంటాం. అందు నిమిత్తం ఆలోచనలోనే ఉన్నాను. కానీ సడన్లీగా బ్రదర్స్ చెప్పేసరికి మరి ఇది ఒక జ్ఞాపకార్థ కూటము, ఇక్కడ నేను ఏం వాక్యం చెప్తానో ఆల్రెడీ మన వర్తమానంలో ఉన్న వాళ్ళు కొంత ఇలాంటి కూటాల ద్వారా కొన్ని విషయాలు మనకు తెలుసు. కానీ ఇది నా సొంత గ్రామం, నేను పుట్టి పెరిగినటువంటి గ్రామంలోనే మరలా నేను వచ్చి వాక్యం బోధించాలి అనే ఒక అవకాశం దేవుడు మరలా నాకు కల్పించాడేమనే ఉద్దేశంతో బ్రదర్కి వెంటనే నేను కూడా సరే బ్రదర్ అలాగే అని చెప్పాను. అయినప్పటికీ నాకు ఇచ్చిన ఈ తక్కువ సమయంలో మరి నేను ప్రయాసపడడానికి వాక్యం నిమిత్తం ప్రయాసపడుతూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలిసిన విషయాలే రావచ్చు. అయినప్పటికీ సువార్త కోసం మీరందరూ సహనంగా ఉండడం అనేది మనకి మంచిది. హల్లెలూయా. తెలిసిన విషయాలే మనకి కూర్చున్న వాళ్ళందరికీ నేను కొత్త విషయాలు ఏం బోధించడానికి రాలేదు. కానీ మన యొక్క మౌనం వెనకాల కొన్ని ఆత్మలు రక్షింపబడతాయి అన్నమాట. హల్లెలూయా. అంటే దీన్ని ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనకు వాక్యం వినేటప్పుడు ఒక అటెన్షన్ అనేది, ఒక క్రమం అనేది ఉన్నప్పుడు దీని ద్వారా మన పక్కన ఉన్న వాళ్ళకి ఆసక్తి వస్తుందండి. హల్లెలూయా. మరి నేను చదువుకున్న లేఖనాల నుంచి నేను మరి వాక్యంలోకి వెళ్ళాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు సాక్ష్యం విన్నటువంటి సాక్ష్యంలో ఆ సహోదరుడు పేరు ఏం పేరండి? తండ్రి అమ్మతల్లి. ఓకే, అంటే క్షమించండి అనుకోవచ్చు కొంతమంది, ఇక్కడే పుట్టి పెరిగాడు ఈ బ్రదరు కాబట్టి పేర్లు కూడా కనీసం తెలియదా అని మీరు అనుకోకండి. దయచేసి మీకు అందరికీ తెలుసు, నేను కేవలము ఈ గ్రామంలో పుట్టి కొద్ది రోజులు, అంటే కొన్ని సంవత్సరాలు, 3-4 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను. దాని నా చదువు నిమిత్తం కానీ, నేను ఉద్యోగ నిమిత్తం కానీ అన్నీ కూడా ఇంకా నేను టౌన్లోనే ఉండడం వల్ల నాకు తెలిసిన వాళ్ళు అయినప్పటికీ కూడా పేరు నాకు కొంచెం తెలియదు. దానివల్ల నేను సహోదరుడి పేరు గురించి అడిగాను. మరి సహోదరుడు అమ్మతల్లినా? అమ్మతల్లి. సో మరి సాక్ష్యంలో ఒక మాట మనం విన్నాం. ఏంటా మాట అని అంటే, కొంతమంది ఆ రోజు సమాధి కార్యక్రమం అవుతూ ఉన్నప్పుడు ఈయన ఎందుకు క్రైస్తవ ఆచారం ప్రకారంగా ఒక బాక్స్ లో పెట్టి మరి సమాధి చేస్తున్నారు. ఈయన క్రైస్తవుడు కాదు. హల్లెలూయా. ఈయన క్రైస్తవుడు కాదు. ఏ రోజు చర్చి మొహాన్ని అలాగే యేసు ప్రభు గురించి కానీ ఎప్పుడు వినలేదు. అలాంటి వ్యక్తికి ఈ రోజు ఎందుకు వీళ్ళు ఎంతలా చేసేస్తున్నారు అని చెప్పి ప్రశ్నించారని నేను విన్నాను ఇప్పుడు జస్ట్ మీరు చెప్తుంటే. సో నా హృదయంలో ఎందుకు ఈ లేఖనాలని ప్రేరేపించాడు దేవుడు నాకు తెలియదు. కానీ
మనం ఇందాక చదువుకున్నాం లూకా సువార్త 23వ అధ్యాయంలో 39 నుంచి 43 వచనాలు చదివాం. మనందరికీ తెలిసిన లేఖనమే. హల్లెలూయా. అందులో సిలువలో యేసుప్రభు వారు ఇంకో కొద్ది నిమిషాల్లో మరణించబోతూ ఉన్నారు. ఆయన సిలువలో ఉన్నారు. ఆ సిలువలో ఉన్నప్పుడు ఆ సమయంలోని ఇద్దరు దొంగలు, యేసుప్రభు వారు మధ్యలో ఉన్నారు. ఇటువైపు ఒక దొంగ, ఇటువైపు ఒక దొంగ ఉన్నారు. హల్లెలూయా. మరి ఆ ఇద్దరు దొంగలో ఒక దొంగ ఏమో యేసుప్రభు వారిని దూషిస్తున్నాడు. ఒక దొంగ ఏమో అసలు ఈ దూషించిన దొంగ ఏమంటున్నాడు, నువ్వు కుమారుడివి, నువ్వు దేవుడివి అని అన్నావు కదా, మనం నిజంగా నువ్వు దేవుడు అయినట్లయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించాల్సి ఒక దొంగ చెప్తున్నాడు. ఇంకొక దొంగ అంటున్నాడు, మనము దొంగలమి, మనకి శిక్షకి తగిన వారమే, కానీ ఈయన ఏ పాపం చేశాడు, ఈయన ఏ తప్పులు చేశాడు, ఈయన ఏం పాపం చేశాడు, ఈయనకి ఎందుకు ఈ శిక్ష, ఇంకా నీకు బుద్ధి లేదా, ఇంకో కొద్ది నిమిషాల్లో మనం చనిపోతున్నాం, ఇప్పటికీ నీకు బుద్ధి రాలేదా అని చెప్పి ఆ సిలువలో ఉన్న ఇంకొక దొంగకి ఈయన చెప్తున్నాడు. చెప్పిందే కాకుండా చివరిలో ఒక మాట అడుగుతున్నాడు. అది ఎవరికి అంటే యేసుప్రభు వారికి అండి. హల్లెలూయా. యేసుప్రభు వారికి ఒక మాట అడుగుతున్నాడు. ఏంటి ఆ మాట అంటే, ప్రభువా, ఒకసారి లేఖనం మళ్ళీ ఒకసారి చదువుదామండి. లూకా సువార్త 23వ అధ్యాయం చూడండి. ఆ సిలువలో ఉన్నటువంటి దొంగ ఏమంటున్నాడు చూడండి. ఆయనను 42వ వచనం, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. హల్లెలూయా. ఇప్పుడు ఒక దొంగ ఏమంటున్నాడంటే, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనము అని చెప్తున్నాడు. అందుకు యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. చూడండి, మరి ఉదయకాల సమయంలో జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం. అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే, యేసు ప్రభు వారికి మొట్టమొదటిగా 12 మంది ఆయనకి శిష్యులు ఏర్పడ్డారు. హల్లెలూయా. 12 మంది శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడి పేరు ఇస్కరియోతు యూదా, మనందరికీ తెలుసు. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా ఆయన యేసు ప్రభు వారు సువార్త ఎప్పుడైతే ప్రారంభించారో ఆ రోజును మొదలుకొని యేసు ప్రభు వారు మరణించేంత వరకు కూడా యేసు ప్రభు వారితోనే ప్రయాణం చేసిన వ్యక్తి. అంటే ఇంకో మాటలో చెప్పాలి అంటే, యేసు ప్రభు వారి గురించి అనువనువు తెలిసిన వ్యక్తి. అంతేనండి. యేసు ప్రభు వారి గురించి అనువనువు 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారితో ప్రయాణం చేశాడు. ఆయన ఆయా ప్రాంతాలకు వెళ్ళాడు. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే ఈయన అక్కడికే వెళ్ళాడు. ఆయన ఎక్కడ సువార్త ప్రకటిస్తే ఆయన ఏమి తింటే ఈయన అదే తింటున్నాడు. అలాంటి యేసు ప్రభుతో ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అంటే ఇస్కరియోతు యూదా. ఇంత చక్కని వ్యక్తి చాలా సంవత్సరాలు ప్రయాణం చేశాడు కలిసి. అయితే ఇన్ని సంవత్సరాలు, సుమారుగా 3.5 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి యొక్క హృదయము ఎలా ఉంది? కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఆ సిలువలో వేలాడుతూ ఆ దొంగ యేసు ప్రభుని చూసినప్పుడు ఆ దొంగ యొక్క హృదయం ఎలా ఉంది? ఇక్కడ మనం అది గమనించాలండి. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాను అంటే, ఈ గ్రామంలోనే కాదు, చాలా దిక్కులు ఎక్కడైనా సరే కానీ ఇలాంటి సమాధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కొంతమంది అన్యుల కంటే భయంకరమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే క్రైస్తవులేనండి. వాళ్ళకి తెలిసినటువంటి సాంప్రదాయాలు, ఏది అన్యత్వంలో ఉన్న సాంప్రదాయాలు అన్నిటి కూడా క్రైస్తవ్యము తీసుకొచ్చి అదే నిజమైన క్రైస్తవ్యం అని చెప్పి ఈ రోజు చాలా మంది మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ సహోదరుడికి జరిగినటువంటి సమాధి కార్యక్రమము అది వాక్యానుసారం అని చెప్పడానికి ఆల్రెడీ సహోదరుడు బర్నబాస్ తెలియజేశాడు. మరి ఈ రోజు మరలా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతూ ఉన్నానండి. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను? జాగ్రత్తగా గమనించాలి. ఎవరైనా సరే కానీ ఇంకనూ అటువంటి సిలువలో ఉన్నటువంటి దొంగగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఇది చివరి క్షణం అన్నమాట, ఒక అవకాశం వారికి. అలాగే 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారితో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇస్కరియోతు యూదా. ఆయన యేసు ప్రభు వారితో ప్రయాణం చేస్తూ నడుస్తూ ఆయన దగ్గరుండి చూస్తూ యేసు ప్రభు వారి యొక్క ముక్కు ఎలా ఉంది, యేసు ప్రభు వారి యొక్క కనులు ఎలా ఉన్నాయి, యేసు ప్రభు వారి యొక్క నోరు ఎలా ఉంది, యేసు ప్రభు యొక్క జుట్టు ఎలా ఉంది, యేసు ప్రభు యొక్క పాదాలు ఎలా ఉన్నాయి, ఆయన ధరించినటువంటి అంగీ ఎలా ఉంది, ఇవన్నీ అనుక్షణము పరిశీలన చేసి 3.5 సంవత్సరాలు చూసినటువంటి వ్యక్తి యొక్క హృదయంలో యేసు ప్రభుకు ఉన్నటువంటి స్థానం ఏమిటి? అలాగే శిలువలోని కొద్ది నిమిషాల్లో మరణించబోతున్నటువంటి ఆ దొంగ యేసు ప్రభు
చూస్తే మన సహోదరుడు అమ్మ తల్లి గారి యొక్క స్థానం కూడా మనం గుర్తిస్తామండి. హల్లెలూయా. ఎందుకు అనేక సంవత్సరాల నుంచి నేను చిన్నప్పుడు ఈ ఊర్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నేను సెలవులకి ఈ గ్రామాన్ని దర్శిస్తూ ఉన్నప్పుడు సహోదరుడు విలియాన్ని చూశాను. నా వయసు వ్యక్తి కాబట్టి మేమంతా కలిసి ఆడుకునే వాళ్ళవి. క్రికెట్లు ఇలాంటివి ఆడుతూ ఉన్నప్పుడు మాకు ప్రత్యర్థులుగా ఉండేవారు వాళ్ళు. ఏదైనా చిన్న బౌలింగ్ లోనో ఏదో బ్యాటింగ్ లో ఏదో చిన్న తగాదాలు వచ్చినప్పుడు చాలా ఒక వ్యక్తి రోషం కలిగిన వ్యక్తిలాగా, చాలా పౌరుషం కలిగిన వ్యక్తి, దుడుకుగా ఉండే వ్యక్తి. అతను చూస్తే ఒక పూలలో ఉండేవాడు, ఎండిపోయిన పూలు ఉంటుంది, ఆ పూలలో ఉన్న వ్యక్తే. కానీ ఆ మాట, ఆ ఫోర్స్, దుడుకుదనం ఇవన్నీ చూసినప్పుడు అసలు ఆ బ్రదర్ తో మాట్లాడడం కూడా మాకు ఇష్టపడేది కాదు. ఆ బ్రదర్ వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోవాడు. అంత అలాంటి కనిపించేవాడు అనమాట. మాకు రక్త సంబంధులే మళ్ళీ. అయినప్పటికీ కూడా చూడండి, దేవుడు ఎక్కడ ఎవరిని ఎలా మలుపులోకి తీసుకొని రావాలో, ఏ కూడల్లోనే ఆ యొక్క సహోదరుని పట్టుకోవాలో దేవుడికి సమస్తము తెలుసండి. హల్లెలూయా. కాబట్టి విలియమైన సహోదరుని లేదా అప్పలకొండ అనే సహోదరుణ్ణి తన స్వభావాన్ని మార్చి, హల్లెలూయా, తన స్వభావాన్ని మార్చి విలియంగా మార్చి ఈ రోజు ఈ పులిపేట దగ్గర నిలబడి సాక్ష్యం చెప్పడానికి ఆయన జగతి పునాది లోపలికి మునిపే ఈ సహోదరుని ఎన్నుకొని ఉన్నాడండి. ఆ కారణమును బట్టి ఇక్కడ నిలబడి అతను సాక్ష్యం చెప్పాడండి. లేదంటే ఈ రోజుకి ఇక్కడ ఆటల్లో ఈవెన్ తండ్రి గారు చనిపోయి ఉన్నారన్న బాధ ఉన్నా సరే, కానీ లోకంలో ఉన్నట్లయితే ఆ కొద్ది రోజులు 2 రోజులు 1 రోజు కొద్ది మా నాన్నగారు చనిపోయారు బాధ ఉండి ఏం చేస్తున్నారు ఈ రోజు చాలా మంది ఈ వయసులో ఉన్నటువంటి యవనస్తులుగా ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు. కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ బాధలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ తల్లిని ఓదార్స్తున్నారా? వాళ్ళ కుటుంబాలను ఓదార్స్తున్నారా? తన రక్త సంబంధం ఓదార్స్తున్నారు? లేదు, చక్కగా మందు పార్టీ చేసుకుంటూ ఉన్నారు, గంజాయి పాత్రలు చేసుకుంటున్నారు, స్మగ్లింగ్ పాత్రలు చేసుకుంటూ ఇలాంటిలోనే మునుగు తేలుతూ అదే మా బాధ మేము మర్చిపోవాలి కాబట్టి అందరికి మందు కొడుతున్నాము ఇవన్నీ చెప్పుకుంటున్నారు. అలాంటి స్థితిలో ఉండాల్సినటువంటి విలియాన్ని దేవుడు ఏం చేశాడు? ఈ రోజు మనకి ఒక గొప్ప సహోదరుడుగా, దేవుని యొక్క నామాన్ని మహింపరిచే సహోదరుడుగా నిలబెట్టుకున్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఆ సహోదరుడు చెప్పిన సాక్ష్యము, అలా పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యంలో ఈ రోజు మనము ఆ ఇద్దరు వ్యక్తులు మనం చూడాలి. సెలవులో ఉన్న దొంగని చూడాలి, యేసుప్రభు వారితో 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఇస్కరియోతు యూదాని మనం చూడాలి. ఈ రోజు ఆ ఇద్దరు వ్యక్తులు కూడా క్రైస్తవ్యమే ముసుగు ధరించుకున్న వాళ్ళు ఉన్నారు, క్రైస్తవ సంఘాల్లో ఉన్నారు. అన్యత్వం గురించి మాట్లాడడానికి రాలేదండి, క్రైస్తవ్యంలో ఉన్నారు. క్రైస్తవ్యంలో ఇస్కరియోతు యూదాలు ఉన్నారు. క్రైస్తవ్యంలోని ఆ సెలవులో దొంగ మారు మనసు పొందుకున్నటువంటి దొంగలు ఉన్నారు. హల్లెలూయా. అయితే మనం ఏ స్థానంలో ఉన్నాము? మనం ఇస్కరియోతు యూదా స్థానంలో ఉన్నామా, లేదా ఆ సెలవులోని మారు మనసు పొందుకున్నటువంటి ఆ యొక్క దొంగ యొక్క స్థానంలో మనం ఉన్నామా? అది మనం చూసుకుంటే కొద్ది నిమిషాలు కొద్ది ముందుకెళ్దాం. బ్రదర్ సమయం పర్వాలేదా? అంతే. ఎంత అవుతుంది బ్రదర్? 12 అయింది. సరే చూడండి, ఇప్పుడు సహోదరుడు నిద్రించారు, లోకంలో ఆయన మరణించాడు, లోకం రీతిలో అతను మరణించాడు. క్రైస్తవ్యం ప్రకారం చూస్తే ఆయన నిద్రించాడు. హల్లెలూయా. నిద్రించిన వారు ఎవరు అంటే క్రీస్తునందు నిద్రించిన వాళ్ళు. క్రీస్తును కలిగి నిద్రించిన వాళ్ళే నిద్రించినట్టు. క్రీస్తు లేకుండా నిద్రించిన వాళ్ళు నిద్రించినట్టు కాదండి, వారు చనిపోయినట్టే, మరణించినట్టే. హల్లెలూయా. మరి ఈ సమయానికి మరి ఏ రోజు అండి చనిపోయారు ఆయన? సుమారుగా ఈ రోజుకి 21 రోజులు అవుతుంది ఇంచుమించుగా, అంతేనండి. మరి ఆ సహోదరుడు మరణించి 21 రోజులు అయింది. ఆ 21 రోజుల్లోని ఈ మధ్యకాలంలోని ఆ సహోదరుడు మన దగ్గర లేడు, అంతే కదండి. ఒకప్పుడు 21 రోజులకు ముందు ఆయనతో మనం మాట్లాడుతున్నాం, ఆయన మనతో మాట్లాడాడు. ఆయన తన జీడి తోటలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి తన పని చేసుకుంటూ ఉండేవాడు. మరి ఈ మధ్యకాలంలోనే తన ఆరోగ్యం సహకరించక కొంచెం మరి మంచం పట్టునట్టు ఉండొచ్చేమో గాని నాకు తెలిసినంత వరకు ఆయన ఒక పనిపురుగు లాంటి వ్యక్తి, అంతేనండి. అంతే, తన గృహాన్ని కూడా మర్చిపోయాడండి. ఊర్లోనే తన ఇల్లు లేదు, ఇప్పుడు పేరుకు మాత్రం ఒక గృహం ఉంది, కానీ తన తోట ఎక్కడ ఉందో అక్కడే వాళ్ళ ఇల్లు అన్నట్టుగా అక్కడే గడుపుతూ ఉండేవారు. హల్లెలూయా. ఉదయం సాయంత్రం అక్కడే ఏకంగా అక్కడే ఒక పాకను కట్టుకొని అక్కడే పొయ్యి వెలిగించుకొని అక్కడే భోజనాలు చేసి అక్కడే రాత్రి పగలంతా అక్కడే ఉండిపోయేవారండి. నిరంతరం అక్కడే ఉండి ఆ జీడి తోటలు కాసుకుంటూ చక్కగా ఇలాంటి సమ్మర్ సీజన్ వస్తుందంటే వాళ్ళకి అసలు ఖాళీ అనేది ఉండదు అసలు, నాకు తెలిసినంత వరకు. హల్లెలూయా. ఒకానొక సమయం వచ్చినప్పుడు మరి ఈ జీడి పిక్కల సీజన్ కాబట్టి ఈ సమయంలోని ఆ సహోదరుడు, ఆ అమ్మ తల్లని ఆ సహోదరుడు తన కుటుంబంతో జీడి తోటల దగ్గర ఎక్కడో ఉంటూ
ఆ జీడి తోట కింద ఆ బాగా సగ్గిన పళ్ళు రాలిపోయినవైనా ఉండొచ్చు, లేదా ఆ చెట్టు కొమ్మల దగ్గర ఉన్నటువంటి ఆ జీడి పళ్ళు ఏత్తూ అన్ని ఒక దగ్గర పోగు చేస్తూ ఉండి ఆ జీడి పళ్ళు నుంచి జీడి పక్కలు వేరు చేయటం అర్థమవుతుందండి. ఇవి వేరు చేస్తూ ఈ పనుల్లోని ఈ సమయానికి ఆయన ఉండాలి, అలా చేస్తూ ఉండాలి. లేదా అలా చేస్తూ ఆ బస్తాలు ఎత్తుతూ మధ్య మధ్యలోని చిన్న చిన్న కోపం పడుతూ అప్పలకొండ అంటాడు కాబట్టి అప్పలకొండ ఒరే బస్తా కొంచెం సహాయం చేయరా అని పిలిస్తే వ్యక్తి ఈరోజు కనబడట్లేదు ఇంట్లో. లేదా తన భార్యని ఏమి అప్ సైడ్ వెళ్ళావు ఇటు సైడ్ వెళ్ళావు, ఈ పళ్ళను రాలిపోతున్నాయి, కోతులు తినేస్తున్నాయి, ఇవన్నీ పాడైపోతున్నాయి అని చెప్పి కొంచెం మందలించే వ్యక్తి ఈరోజు కనబడట్లేదు వాళ్ళకి. అర్థమవుతుందండి. మరి ఆ వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు? మనం అనుకుంటాం లోకరీతిగా మనం ఆలోచిస్తే ఆ వ్యక్తి చనిపోయాడు ఎక్కడికో ఇంకంతే. ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి అలాంటి ఎంతో మంది పుడుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, పుడుతూ ఉన్నారు, చనిపోతున్నారు. అలాగే మేము పుట్టాము, మేము ఒక రోజు ఇప్పుడు ఆ సహోదరుడు చనిపోయాడు, మా సమయం ఎప్పుడో వచ్చినప్పుడు మేము చనిపోతాం. కాబట్టి ఇది ఇలాగ వెళ్తూ ఉంది. కానీ ఒక క్రైస్తవుడిగా, ఒక నిజ క్రైస్తవుడిగా నీకు నాకు ఒక నిరీక్షణ ఉంది. ఇప్పుడు ఆ సహోదరుడు ఏమయ్యాడు అనేది లోకానికి ఒక ప్రశ్నార్థకం. ఎవరికి సరైన మామూలు చెప్తారు, అతను మంచి పనులు చేస్తే పరలోకం వెళ్తాడు, చెడ్డ పనులు చేస్తే పాతాళానికి వెళ్ళిపోతాడు అని సింపుల్ గా చెప్పేస్తారు. హల్లెలూయా. కానీ అది కాదండి. ఇప్పుడు సహోదరుడు ఈ సమయానికి భూమి మీద జీవిస్తూ ఉన్నట్లయితే ఈ కుటుంబానికి ఒక ఆదరణగా లేదా ఒక అండగా ఉన్నటువంటి ఒక సహోదరుడిగా ఉండి ఆ తల్లి గారికి లేదా ఆ కుమారికి లేదా ఆ చిన్న పిల్లల మనవరాళ్ళకి కానీ తన రక్త సంబంధాలు కానీ వాళ్ళందరితో మాట్లాడుతూ ఆ జీడి తోటలో కూర్చొని ఆ ఫలసాయం అంతా చేస్తూ చక్కగా ఉండాల్సినటువంటి సహోదరుడు ఈ రోజు కనబడట్లేదు. తన భర్త కనబడట్లేదు, తన తండ్రి కనబడట్లేదు, వారి తాత కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు తాత? తన భర్త ఎక్కడికి వెళ్ళాడు? ఎన్నో సంవత్సరాలు వివాహమైంది మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఒక వివాహ బంధం ద్వారా చక్కని కాపురం చేసుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి భార్య భర్తల్లోని ఈ రోజు భర్త కనిపించకపోతే ఒక ఎన్నో జ్ఞాపకాలు, తన భర్తతో ఉన్నటువంటి ఎన్నో జ్ఞాపకాలు, కానీ అవన్నీ ఈ రోజు కనబడట్లేదు. పుట్టినప్పటి నుంచి మొదలుకొని విలియం తన తండ్రి తన భుజస్కంధాల మీద మోసుకుంటూ ఆడుతూ కొండపోటుకు వెళ్ళొచ్చు, ఎక్కడికెక్కడో తీసుకుని వెళ్ళి చిన్న చేతులు పట్టుకుని గట్టు ఆ పొలం గట్ల మీద నడిపించుకుంటూ వెళ్తున్నటువంటి తండ్రి ఈరోజు వివాహమైంది విలియంకి కూడా పిల్లలు పుట్టు ఎంత పెద్దవాడై ఉండొచ్చు. నా కొడుకు వాడు ఎంత పెద్దవాడైనా కానీ నా కొడుకు ఎప్పటికీ నాకు చిన్న పిల్లవాడిగా కనబడతాడన్నారు ప్రవక్త. కాబట్టి విలియం ఎప్పుడు అలాగే చూస్తుంటారు. ఒక్కొక్కసారి చూడండి, ఇప్పుడు నేనంత వయసు వచ్చింది, నేను ఒక్కొక్కసారి ఏదైనా బియ్యం బస్త కానీ ఏదైనా నేను మోయగలను, నాకు అంత స్టామినా ఉంది, నేను మోసేస్తాను. ఇలా మోస్తూ ఉంటే వెంటనే మా నాన్న గబగబ పరిగెట్టుకుని వచ్చేసి నేను మోస్తాను అంటాడు. అంటే మా నాన్న దృష్టిలో నేను ఇంకాను చిన్నపిల్లవాడిగానే కనబడుతూ ఉంటాను. కాబట్టి అనేక మార్లు మన విలియం కూడా వాళ్ళ నాన్నగారు ఆ జీడి తోట పని అవ్వచ్చు, ఇంకేదో పని అవ్వచ్చు, ఏదైనా పని అవుతుంటే అరే బాబు అరే అప్పటికొండ ఆగిరా, నువ్వు మొయ్యలేవురా, నేను మోస్తాను ఆగిరా అని చెప్పి అలా ఆపుతున్నటువంటి తండ్రి, అమ్మా కోడల పిల్ల నువ్వు ఆగు, కొంచెం ఆగు, నేను అది పడతాను, ఆడదాడు ఆడపిల్లని, నువ్వు అసలు అంత బరువు మొయ్యలేవు, నేను మోస్తానని చెప్పి అతను ఎంత వృద్ధుడైపోయాడు. ముసలితనంలో ఉండి కూడా అతను ఏం చూస్తున్నాడంటే తన పిల్లల్ని కానీ తన కోడల్ని కానీ తన మనవల్ని అందరికి చిన్నపిల్లలుగానే చూస్తున్నాడు అండి. హల్లెలూయా. మరి భూ సంబంధంగా ఉన్న ఒక వ్యక్తిగా ఉన్నటువంటి ఆ వ్యక్తే తన పిల్లలు ఎంత వయసుకు వచ్చినా సరే కానీ ఇంకా చిన్నపిల్లలుగా చూసినట్లయితే ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తకి మనం ఇంకా ఎలా ఉన్నట్టు? పిల్లలుగానే ఉన్నట్టు అండి. పండిపోయిన ముసలిగా మనం మనం చిన్న పిల్లలుగానే ఉన్నామండి. హల్లెలూయా. కాబట్టి చిన్న పిల్లలుగా ఉన్నటువంటి ఈ విలియం అతను పెద్ద వయసు వచ్చింది, చక్కని వివాహితుడై ఉన్నాడు, మధ్య వయస్కుడుగా ఉన్నాడు, యవనస్తుడిగా ఉన్నాడు, అయినప్పటికీ తండ్రి దృష్టిలో ఎలా ఉన్నాడు? చిన్న పిల్లడిగానే కనిపిస్తున్నాడు. అంతేనండి. అలాగే క్రైస్తవ్యంలోనికి వచ్చి 30 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా 100 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా 70 సంవత్సరాలు అవ్వచ్చు, ఎన్ని సంవత్సరాలు అయ్యాయనేది ముఖ్యం కాదు. కానీ ఆయనకు నిజంగాను నువ్వు ఒక చిన్న పిల్లడమై ఉన్నావా లేదా అనేది ముఖ్యం. ఎందుకు అంటే చిన్న పిల్లలదే పరలోక రాజ్యము, అదే కావాలండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సహోదరుడు లేదా తల్లి గారికి తన హృదయంలో కలిగిన బాధను పెట్టి మరి కొంచెం బాధ ఉంటుంది వాళ్ళకి, మా తండ్రి గారిని కోల్పోయామనేసి, అలాగే నా భర్తను కోల్పోయామని, వీళ్ళకి రక్త సంబంధాలు కూడా అయ్యో మొన్నటి వరకు మాతో కలిసి ఉన్నటువంటి వ్యక్తిని మేము కోల్పోయామని చెప్పి బాధ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు మనకి ఇచ్చినట్టు గొప్ప ఆదరణ ఈ గడియ వర్తమానం అండి. హల్లెలూయా.
ఈ గడియ వర్తమానము నిద్రించినటువంటి ఆ తండ్రి గారు ఏమై ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, మరలా ఎలా కలుసుకోబోతున్నాము, ఇవన్నిటికీ గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చాడండి ఆయన. హల్లెలూయా. గమనించండి, ఆయన ఏ రోజు సంఘానికి రాలేదు. నేను వచ్చిన తర్వాత విన్నాను ఒకే ఒక మాట, 5 వారాలు వచ్చాడని. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎన్ని వారాలండి? 6 వారాలు ఎందుకు రాలేదు? 4 వారాలు రావచ్చు కదా. అర్థమవుతుందండి? 5 వారాలు వచ్చాడని నేను విన్నాను. ఇక్కడ అది నిజమా కాదా తెలియదు, కానీ నేను ఇక్కడ పులిపేట దగ్గర నుంచి 2 సాక్ష్యాలు విన్నాను. ఒకటి విలియము, ఒకటి బర్నబాస్ గారు. 2-3 సాక్ష్యాలు ఏమవుతాయి? బలపరచబడతాయి. హల్లెలూయా. మరి 5 వారాలే అంటే 5 ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెనహాం గారు 5 గురించి చాలా స్పష్టమైనటువంటి ప్రత్యక్షత మనకి ఇచ్చాడు. హల్లెలూయా. 5 గ్రేస్ అన్నారండి. GRASE గ్రేస్. గ్రేస్ అనగా కృప. CA. అర్థమవుతుందండి? గ్రేస్ అంటే ఇప్పుడు ఈ నిద్రించినటువంటి ఈ కుమారుడు ఏం పొందుకున్నాడు? దేవుని దగ్గర నుంచి కృపను పొందుకున్నాడండి. హల్లెలూయా. దేవుడు కృపను పొందుకున్నాడు అనడానికి సజీవమైన సాక్ష్యం ఏమిటి? 5 వారములు అతను సంఘానికి వెళ్ళడమే. దేవుడు తలుచుకుంటే 6 వారాలు ఇవ్వచ్చు. దేవుడు తలుచుకుంటే నిత్యము ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. దేవుడు తలుచుకుంటే 2 వారాలు ఇవ్వచ్చు. దేవుడు తలుచుకుంటే 1 నిమిషమే ఇవ్వచ్చు. కానీ 5 వారాలు ఇచ్చాడంటే ఏదో ఉద్దేశం ఉంది. బైబిల్ గ్రంథంలో కొన్ని సంఖ్యలకి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి 5 ఏమిటి? 5 వారాల యొక్క విధానం ఏమిటి అంటే ఆ కుమారుడు దేవుని దగ్గర నుంచి దేవుడు కృపను పొందుకున్నాడు. హల్లెలూయా. ఇంకా ప్రవక్త 5 గురించి మాట్లాడుతూ జీసస్ అని పలికాడండి ఆయన. హల్లెలూయా. 5 అనగా యేసు, తెలుగులో యేసు, ఇంగ్లీష్ లో జీసస్. జీసస్ అనగా 5 అన్నాడు. కాబట్టి ఇప్పుడు అతను కృపను పొందుకున్నాడు. రెండోది అతను ఇప్పుడు క్రీస్తును పొందుకున్నాడు అండి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు నిద్రించిన వారికి ఇప్పుడు ఏ శిక్ష విధియలేదు. నీవు నేను ఎందుకు అతను శిక్షించాలి? ఆయన క్రైస్తవుడా కాదా? అతను ఇల్లుదా, త్రాగుబోతుడా, వ్యభిచార, దొంగ, ఇవన్నీ కాదు. క్రీస్తునందు అతను ఇప్పుడు నిద్రించున్నాడు. హల్లెలూయా. కాబట్టి నోటికి వచ్చిన వాళ్ళు, లోకంలో ఉన్న వాళ్ళు నోటికి వచ్చిన ఎన్ని మాట్లాడినా గాని ఆయన గురించి ఆయన శ్రద్ధ వహించాడు. హల్లెలూయా. ఆయన గురించి, ఈ వ్యక్తి గురించి ఆయన శ్రద్ధ వహించినప్పుడు నీకు నాకెందుకు? అంతేనండి. హల్లెలూయా. కాబట్టి ఈ సహోదరుడు ఇప్పుడు రక్షణ పొందుకున్నాడని, ఈ సహోదరుడు మారు మనసు పొందుకున్నాడని ఈ రోజు ఇప్పుడు మనకి సహోదరులు నోటం మరి కాదండి. ఆయనే పలుకుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయనే పలుకుతూ ఉన్నాడు. ఆ సెలవులో ఉన్న దొంగ అని చెప్తున్నాడు, ప్రభువా నేను నన్ను జ్ఞాపకం చేసుకుని రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మారు మనసు పొందుకున్నాడు. జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏమంటున్నాడు? యేసు ప్రభువు ఏమంటున్నారు? నీవు నాతో పాటు పరదేశంలో ఉందువు, నీవు నేను నాతో పాటు పాతాళంలో ఉందువు. అల్లేలుయా. పరదేశంలో ఉందువు, పరిశుద్ధులు నివసించే స్థలంలో నువ్వు కూడా ఉంటావు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మన సహోదరుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధులు నివసిస్తున్నటువంటి స్థలంలో ఉన్నాడండి. హల్లెలూయా. చూడండి, మరి ఎక్కువ సమయం మనం తీసుకోవద్దు, ఎందుకంటే మనం చాలా లేట్ చేసుకున్నాం. నేను కూడా మరి బ్రదర్ చెప్పేసరికి నిన్నే చెప్పాను, మరి ఎక్కువ సమయం కాకుండా జస్ట్ ఒక ½ అవర్ చెప్పు పర్వాలేదు అన్నారు. మరి నేను కూడా దాన్ని తగినట్టుగానే మరి సిద్ధపడతాను. ఆత్మ ప్రేరేపణ పెట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. హల్లెలూయా. చూడండి, విలియం బ్రదర్ కి లేదా ఫ్యామిలీ అందరికి కూడా ఏ మూలలో కూడా మా నాన్న రక్షణ పొందుకోలేదు ఏమో, మారు మనసు పొందుకోలేదేమో అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు బ్రదర్. ఎందుకంటే దేవుడే తన వాక్యం ద్వారా సజీవమైన సాక్ష్యాన్ని మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే ఆ రోజు సహోదరుడు అక్షరక్షణాల్లో మా తండ్రి గారిని దర్శించి మాట్లాడినప్పుడు తన ఒప్పుకోలను చూసి, ఇంతకు ముందు బాప్తీసం ఇద్దామా బ్రదర్ అంటే వద్దన్న సహోదరుడు. అర్థమవుతుందండి? ఒక నిజమే, ఒక సేవకుడికి దేవుడు ఆ వరాన్ని ఇస్తాడు, వివేచించే వరం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. హృదయాలను వివేచించే వరం మన కాలం ప్రవక్తకి దేవుడు ఎలా ఇచ్చాడో అలా ఈ రోజు అదే వర్తమానంలో ఉన్నటువంటి సేవకులు 5 ఫోల్డ్ మినిస్ట్రీకి 5 రకాల పరిచారకులు కూడా దేవుడు అదే వరాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా. కాబట్టి ఆ వరంతో సహోదరుడు వివేచన చూసినప్పుడు నిజంగానే అతను మారు మనసు పొందుకున్నాడండి. హల్లెలూయా. మారు మనసు పొందుకున్నాడు కనుకనే ఈ రోజు అతని సమాధి కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా జరిగింది. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి అర్థం కాదు ఏంటి 5 వారాలు కూడా అదే 2-3 వారాలు వెళ్తే బాప్తీసాలు అదే సమాధి కార్యక్రమం క్రైస్తవ ఆచార ప్రకారం చేసేస్తారా అని అంటే లోకంలో ఉన్న వాళ్ళకి చేస్తారా చేయరు మనకు అనవసరం. కానీ
క్రైస్తవ్యంలోని నిజ క్రైస్తవ్యంలో ఉన్న మనకు హల్లెలూయా దేవుడు ఈ చివరి కాలంలోని సాయంకాలపు వర్తమానం ద్వారా దర్శించి ఆయన మనకి ఈ భూమి మీద ఎవరికూ లేనంత గొప్ప వాక్య ప్రత్యక్షం మనకు అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. ఆ ప్రత్యక్ష ద్వారా ఈ రోజు మరి కార్యములు చేస్తూ ఉన్నాం. దీన్ని ఏ సంఘ శాఖల నుంచి గాని, ఏ సంస్థల నుంచి గాని, ఏ సిద్ధాంతాల నుంచి గాని ఇది మనం పొందుకునేది కాదు. గాని నేరుగా పరలోకంలో నుండి విప్పబడిన పుస్తకంతో బలిష్ఠుడు దూతగా దిగొచ్చి ఈ కాలపు హుదుకు అందిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. అదే ఆ ప్రత్యక్షతో ఈ కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. అయితే మరి ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. ఏమిటంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. ఎవరా ఇద్దరు వ్యక్తులు అని అంటే, ఇందాక మత్తయి సువార్తలో మనం చూసాం 26వ అధ్యాయంలో మనం ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తి ఎవరు అని అంటే ఇస్కారియోతు యూదా. అలాగే ఇప్పుడు మనం చదువుకున్నాం లూకా సువార్తలో ఒక వ్యక్తిని చూసాం. ఇతను సిలువలో ఉన్నటువంటి ఒక దొంగ. ఈ ఇద్దరు వ్యక్తులకు ఉన్నటువంటి డిఫరెన్స్ మనం చూడాలి. ఎందుకంటే ఈ రోజు క్రైస్తవ సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా ఉన్నారండి. గమనిస్తే ఇప్పుడు ఇస్కారియోతు యూదా గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈయన యొక్క విధానం ఏమిటి, ఈయన దేని గురించి యేసు ప్రభువారిని వెంబడించాడు, ఈయన నిజంగా యేసు ప్రభువారితో మరి 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసి రక్షణ పొందుకున్నాడా లేదా, ఏ ప్రయాణం చేయలేదు, యేసు ప్రభువారిని ఏ రోజు చూడలేదు. హల్లెలూయా. ఎన్నడూ ఆ 3.5 సంవత్సరాలు కాదు 33.5 సంవత్సరాలు కూడా యేసు ప్రభువారి గురించి ఆయన పలానా సమయంలోనే నేను ఆయనకి కరచాలనం చేశాను, షేకండ్ ఇచ్చాను, మాట్లాడాను అని చెప్పడానికి ఎక్కడ బైబిల్ ఎక్కడ ఒక్క లేఖనం కూడా దొరకట్లేదు. ఎవరి గురించి? సిలువలో ఉన్న దొంగ గురించి. కానీ ఇస్కారియోతు యూదా గురించి మాత్రం చాలా లేఖనాలు కనిపిస్తున్నాయి. యేసు ప్రభువారు యొక్క ఆ పరిచర్యలోని ఆయన సంఘంలోని ఒక ట్రస్టీగా ఉన్నారు అతను. అంతేనండి. ఒక ఖజానాదారుడుగా ఉన్నాడు. డబ్బుని ఆ సంఘంలో కూడినటువంటి ఆ యొక్క ఆ కానుకలన్నింటి కూడా ఎవరి దగ్గర ఉన్నాయి అని అంటే ఇస్కారియోతు యూదా చేతిలోనే ఉంటాయి. ఆ సంఘానికి ఒక ట్రస్టీగా ఉన్నాడు. హల్లెలూయా. మరి యేసు ప్రభువారు స్వయంగా వాళ్ళని అభిషేకించాడు. యేసు ప్రభువారు ఆ 12 మంది శిష్యుల మీద చేతులుంచి అభిషేకించాడు. వాళ్ళు ఇప్పుడు ఏ అభిషేకం కలిగి ఉన్నారంటే పరిశుద్ధాత్మ అభిషేకం కాదండి. పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా వచ్చే అభిషేకం కాదు, కేవలము వరముల అభిషేకము. పరిశుద్ధాత్మ వరములు వేరు, పరిశుద్ధాత్మ బాప్తిసం వేరు. ఈ రోజు పరిశుద్ధాత్మ వరములు కలిగి ఉండి మేము పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని ఎగిరి వస్తూ గెంతులేస్తూ ఉన్న వాళ్ళ గురించి ఒక మాట. పరిశుద్ధాత్మ బాప్తిసం వేరు, పరిశుద్ధాత్మ వరములు వేరు. పరిశుద్ధాత్మ వరములు కలిగి ఉన్నారు 12 మంది శిష్యులు కూడా. 12 మంది శిష్యుల్లో కూడా యేసు ప్రభువారిని మొదటి నుంచి గమనిస్తూ, యేసు ప్రభువారి యొక్క పరిచర్యను చూస్తూ, యేసు ప్రభువారు అసలు నిజంగా దేవుడా, నిజంగా ఈయన మా సంఘ కాపయ్యా, నిజంగా ఈయన మా సేవకుడా, చూస్తే మాలాగే ఉన్నాడు, మాలాంటి వస్త్రాలు ధరించాడు, ఈయనేమో దేవుడు అంటున్నాడు, ఈయన పరలోకము దిగి వచ్చాడంటున్నాడు, నేను పరలోకము జీవాహారం అంటున్నాడు. కానీ చూస్తూ ఉంటే మేము తింటున్న ఆహారం తింటున్నారు, మేము తాగుతున్న గింజ తాగుతూ ఉన్నారు, మేము తింటున్నటువంటి ఇదిలో మేము తాగుతున్నటువంటి డ్రింకులో తాగుతున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ మేము చేస్తున్న కార్యాలు చేస్తున్నాడు. నాకు ఎక్కడో చిన్న సందిగ్ధం వస్తుంది అని చెప్పి ఇస్కారియోతు యూదా మైండ్ కనిపిస్తుంది. ఎవరితను అంటే సిలువలో ఉన్నటువంటి దొంగ కాదండి. సిలువలో ఉన్నటువంటి దొంగకి పాపం అప్పుడే ఆ క్షణంలోనే యేసు ప్రభువారి మొహం చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడే మొహం చూస్తున్నాడు, అప్పుడు అక్కడ కళ్ళు ఉన్నాయని చూస్తున్నాడు, అప్పుడు అక్కడ ముక్కు ఉన్నదని చూస్తున్నాడు. ఇది ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము నెరవేర్పు చూస్తున్నాడు. అక్కడే ఉన్నాడు సిలువలో ఉన్న దొంగ. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన పక్కన నడుస్తున్నాడు, ఆయన వస్త్రాలను చూస్తున్నాడు, ఆయన ఎలా నడుస్తున్నాడు, ఈయన ఎలా నడుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఎలా చూస్తున్నాడు, ఈయన ఎలా చూస్తున్నాడు. యేసు ప్రభువారు ఎలా తింటుంటే ఈయన అదే తింటాడు. కానీ ఎంత తింటున్నా, ఎలా చూస్తున్నా, ఎంత పక్కనున్నా యేసు ప్రభు పక్కన ఈయన పడుకుంటున్నారు. ఎంత గొప్పగా సహవాసం కలిగి ఉన్నా కానీ ఆ శిలువలో ఉన్న దొంగకు ఉన్నటువంటి ప్రత్యక్షత రాలేదు. కారణం ఏమిటి? ఆయన ఈయన ఒక సేవకుడుగా గుర్తించట్లేదు. అర్థమవుతుందండి. ఈ రోజు వచ్చినటువంటి సమస్య కూడా అదేనండి. సమస్యలు అవే. అది ఎక్కడైనా, ఇంటి దగ్గర ఒక సమస్య అయినా, ఒక గ్రామంలో ఒక సమస్య అయినా, ఒక సంఘంలో ఒక సమస్య అయినా ఏమిటి అని అంటే, ఒక ఇంటి దగ్గర ఒక వ్యక్తి, ఆ ఇంటికి యజమానుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇతను మా యజమానుడు, ఇతనే మా శిరస ఉన్నాడు, ఈ ఇంటి అంతటి పరిపాలన చేయడానికి, ఈ ఇంటి బాగోగులన్నీ చూసుకోవడానికి ఈయన ఒక యజమానుడిగా ఉన్నాడని ఆ యజమానుడికి ఇస్తున్నటువంటి రెస్పెక్ట్ బట్టే ఆ కుటుంబం కూడా క్రీస్తు కుటుంబం గాను, దేవుని కుటుంబం గాను, యెహోవా కుటుంబం గాను ఉంటుందండి. కానీ ఈ రోజు దౌర్భాగ్యం ఏమిటి అని అంటే పురుషుల్ని ఆడవాళ్ళుగా మార్చేస్తున్నారు, ఆడంగి వాళ్ళుగా మార్చేస్తున్నారండి.
పురుషుల్ని ఆడంగులుగా మార్చేస్తున్నారు. స్త్రీ పెత్తనం ఎక్కువైపోయింది. బైబిల్ గ్రంథం కూడా అదే సెలవిస్తుంది. కాబట్టి ఏం జరుగుతుంది? రివర్స్ అయిపోతుంది అంతా కూడా. పురుషుడేమో ఇంటి దగ్గర ఉంటున్నాడు, స్త్రీమో బయటికి వెళ్తుంది. చూడండి, బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? స్త్రీకి శిరస్సు పురుషుడు, హల్లెలూయా. పురుషునికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు, క్రీస్తుకు శిరస్సు దేవుడై ఉన్నాడండి, హల్లెలూయా. ఈ క్రమాన్ని మనం మార్చకూడదు. నీకు నచ్చినా నువ్వు నచ్చకపోయినా, అబ్బా మా ఆయన ఏం చదువుకోలేదు, మూటోడు, సరే మాట్లాడారు రాలేదు, నేను బాగా చదువుకున్నాను, నేను బాగా డిగ్రీలు పొందుకున్నాను, ఏదో అనుకోకుండా ఎర్రగా బుర్రగా కనబడ్డాడని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, కానీ ఆడు మోటోడు మాట్లాడడం రావట్లేదని చెప్పేసి నువ్వు చక్కగా ఆవిడ పక్కన పెట్టేసి నువ్వు ఇంకేదో చేసుకుందామని అంటే అక్కడ సీన్ రివర్స్ అయిపోద్ది. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, లోకంలో కూడా ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతారంటే కుక్కలు చించిన ఇస్తిరాకలాగా అయిపోతారండి. అలాంటి పరిస్థితి. అదే ఈ రోజు ఒక సంఘాన్ని తీసుకో, ఒక గ్రామాన్ని అయినా తీసుకోవచ్చు. ఈ గ్రామాన్ని నడిపించిన ఒక నాయకుడు ఎవరో ఉంటారు, చక్కని నాయకుడు. ఏదో అతనికి వచ్చినటువంటి ప్రణాళిక ప్రకారం ఈ గ్రామానికి బాగోగులు చేయాలి, ఇక్కడ కుళాయిలు వేయించాలి, ఇక్కడ రోడ్లు వేయించాలి, ఒక ట్యాంక్ కట్టించాలనో లేకపోతే ఇంకేదో చేయాలని ఎన్నో ఉద్దేశాలతో పాపం రాస్తాడు. కానీ ఈ మధ్యలో కొంతమంది అతనికి లేనిపోయిన ప్రజలు తీసుకుని వస్తూ ఉంటే అతను ఏం చేస్తాడు? తను అనుకున్న ప్రణాళికలు అన్ని నీరు గారిపోతాయి, బెండ్ అయిపోవాల్సి వస్తుంది. ఇంకా ప్రణాళికలన్నీ ఆగిపోతాయి, గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి ఆగిపోద్ది. సంఘాన్ని తీసుకున్నప్పుడు కూడా అంతే. సంఘంలోని ఆ యొక్క దేవుని సేవకుడిగా నిజంగా అభిషేకించబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి సేవకుడిగా ఆ యొక్క పులిపేరు దగ్గర నుంచో లేదా తన సంఘాన్ని గురించినటువంటి భారము కలిగి అతను ఏదో ప్రణాళిక కలిగి అది ముందుకు తీసుకుని వెళ్ళాలని, దేవుడితో ఐక్యపరచాలని ఎంతో రాత్రులు పగలు ప్రయాసపడుతూ వాక్య ధ్యానంలో ఉన్నట్లయితే అటువంటి సేవకుడు ఎన్నో ఆయనకున్నటువంటి తలపులు లేదా దేవుడు పెట్టిన ప్రేరేపల్ని అతను తన సంఘానికి లేదా ఆత్మ సంబంధం తన భార్యకి తెలియచేయాలనుకున్నప్పుడు భార్య ఇప్పుడు అది వినడానికి ఆ కార్యాలు చేయడానికి ఇష్టపడినప్పుడు ఏం జరుగుతుందండి? సీన్ రివర్స్ అయిపోద్ది. అక్కడ సీన్ రివర్స్ అయిన తర్వాత ఏమవుతుంది? లోకంలో ఉన్న స్త్రీకి ఏం జరుగుతుందో ఆత్మ సంబంధంగా ఉన్న సంఘం అనే స్త్రీ కూడా సేమ్ అదే కార్యములు జరుగుతుంటాయండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఇస్కారియోతు యోధా ఏం చేస్తున్నాడు అంటే ప్రతిరోజు చూస్తున్నాడు. యేసుప్రభు వారు యొక్క డేట్స్ అని రాసుకుంటున్నాడు. ఓ ప్రభువా, ఈ రోజు మనం గణసేరాత్ అనే ప్రాంతానికి వెళ్ళబోతున్నాము, అక్కడ ఒకే ఒక విశ్వాసి ఉన్నాడు, ఆ విశ్వాసిని మనం దర్శించబోతున్నాం అని అంటే యేసుప్రభు ఓకే అలాగే వెళ్దాం సరే పద అని చెప్పి నావెక్కుతున్నాడు. ఆ నావెక్కినప్పుడు పక్కన ఎక్కడ కూర్చుంటున్నాడు చక్క ఇస్కారియోతు యోధా కూడా. పేతురు కూర్చుంటున్నాడు, పిలుపు కూర్చుంటున్నాడు, నతనయేలు మిగతా శిష్యులు అందరూ కూర్చుంటున్నారు. అందరూ ఎలా ఉన్నారు? ఇస్కారియోతు యోధా కూడా అలాగే ఉన్నాడు. గణసేరాతులోకి వెళ్ళేసరికి ఇతరేమనుకుంటున్నాడు? ఇది చాలా చిన్న కూటం, కనీసం నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక 3000 మంది అయినా వస్తారేమో, ఎందుకంటే అక్కడ 5000 మంది వచ్చారు కదా. చూస్తే ఈ ప్రాంతానికి అసలు విశ్వాస కాదు, ఎవరూ రావట్లేదు, ఒక పిచ్చోడు వస్తున్నాడు, దెయ్యాల చేత నింపబడిన వ్యక్తి కూడా ఎదురుగా వస్తున్నాడు. మా కూటంకి ఇప్పుడు డబ్బులు రావు. ఇది బాధ అంతా ఎప్పుడు కూటాల్లో నుంచి యేసుప్రభువు ఎప్పుడూ చెప్తుంది, ఎవరి దగ్గర మీరు ఒక్క పావల కూడా అడగొద్దు, ఖాళీ సంచులతోనే వెళ్ళమన్నా, నేను మీకు ఉచితంగా ఇచ్చాను, మీరును వారికి ఉచితంగానే ఇవ్వండి, హల్లెలూయా. కాబట్టి వీళ్ళు ఖాళీగా వెళ్ళాలి. కానీ ఇతని దగ్గర డబ్బు సంచి మాత్రం రెడీగా ఉంచు. ఖాళీ సంచి అంత డబ్బు కొంత ఉంచుతాడు, మిగతా డబ్బు అంతా కూడా వాడి అకౌంట్ లో ఉంటుంది. అర్థమవుతుందండి? డబ్బు కొద్దిగా సంఘంలో సపోజ్ యేసుప్రభు సంఘంలోని ఒక 50,000 గ్యాదరింగ్ అయ్యింది అనుకుందాం, వచ్చింది, అందులోని 20,000 ఇందులో ఉంటాయి, 30,000 ఆడ అకౌంట్ లో ఉంటాయి. పాప యేసుప్రభు ఎప్పుడు కూడా ఆ అకౌంట్ కోసం ఆ జూలీ అడగాడు. పేతురికి అసలు ఏలు ముద్ర, పేతురు పాపం ఇలా ముద్ర వేయడం తప్ప పేతురు కూడా ఏం తెలియదు. అడుగుతూ ఉంటాడు వీడు పద్దులు, పీటర్ ఇలారా చూసాం, ఇక్కడ మనం కోటంకి వెళ్తున్నప్పుడు ఆ రోజు ఎడ్ల బండి ఎక్కాం, గుర్ర బండి ఎక్కాం, గాడిద ఎక్కినప్పుడు గాడిదకి ఎంత ఛార్జ్ అయింది, అవన్నీ నాకు ఎందుకు చెప్తావు యూదా, అదేదో నువ్వు చూసుకో, నాకేం వచ్చు, నాకేం చేపలు పట్టమని చెప్తాను, ఏమంటే ఒకటో రకమైన చేపలు తీసుకుని రమ్మని తెస్తాను అంటున్నాడు. అర్థమవుతుందండి? ఇది జరుగుతుంది. సరే నతానియేలు మీ అన్నయ్యకి ఎలాగైనా సరిగ్గా తెలియట్లేదు, నువ్వేం రాయా అని అంటే వచ్చి చూస్తున్నాడు. ఇది అన్ని లెక్కలన్నీ చూస్తుంటే ఈ లెక్కలన్నీ నాకు సంబంధం లేదు, ఈ లెక్కలతో నాకు అసలు సంబంధం లేదు, ఎందుకంటే చూస్తూ ఉంటే నాకు ఏదో జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది, నాకేదో ప్రభు పాదాల దగ్గర ఉంటే చాలు అనుకుంటాను, అందరికి నువ్వు అదేదో చూసుకో అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇవన్నీ జరుగుతున్నాయి.
3.5 సంవత్సరాల కాలంలో అన్ని జరుగుతూ ఉన్నాయండి. అక్కడితో అయిపోలేదు. ఇంకా ఏం చూస్తున్నాడు? చనిపోయిన మృతులు తిరిగి లేపబడము చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వెళ్తూ ఉన్నాడు. లాజరు చనిపోయి 4 దినాలు అవుతుంది. అక్కడ ఆ కార్యం దగ్గరికి వెళ్తుంటే నోట ఒకటి కొడుతుంది. యోధాకి ఇక్కడ టక 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 కొడుతుంది. దగ్గరికి వెళ్తూ సమాధి దగ్గరికి వెళ్తూ ఉంటే అయ్యో ప్రభు దగ్గర అయిపోతున్నాడు. ఇక్కడ మాకు ఏదో అవమానం జరుగుతుందో ఏంటో. ఏదో అప్పుడప్పుడు చనిపోయాడు, అప్పుడే చనిపోతే అప్పుడే మృతి చెందిన వాడికి అప్పుడే ఆయన ప్రార్థన చేస్తే బ్రతికిన వాళ్ళు మేము చూసాం. ఇంకా 4 దినాలు అయిపోయింది. పురుగులు పట్టి వాసన వస్తుందని కూడా మేము విన్నాం. గుండె జారిపోతుంది. కానీ చూడండి, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, ఇస్కారియోతు యూదా పొందుకున్న సాక్ష్యం, క్రీస్తు నిమిత్తం పొందుకున్నటువంటి సాక్ష్యము ఈ భూమి మీద ఏ ఒక్కడు పొందుకోలేదండి. అంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకొని ఉన్నారు. అర్థమవుతుందండి? చూడండి, ఎంత కన్నులారా ఏం చూస్తున్నాడంటే, పురుగులు పెట్టి ఆ పురుగులు తినేసి వాసన వస్తున్నటువంటి 4 దినాలు అయిపోయి సమాధులు కుళ్ళిపోతున్నటువంటి వ్యక్తిని యేసు ప్రభువు లాజరు బయటికి రా అని పలుకుతూ ఉన్నప్పుడు ఆ పేద ఆ గుడ్డ ఆ యొక్క పీలికలతోనే ఆయన బయటకు వస్తూ నడుచుకుంటూ వస్తూ యేసు ప్రభువు దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటూ ఉన్నప్పుడు అంత గొప్ప సాక్ష్యాన్ని ఈ ఇస్కారియోతు యూదా 2 కన్నులతో చూస్తూ ఉన్నాడు. కానీ శిలువలో ఉన్న దొంగ చూడలేదు. అలాగే ఈ సహోదరుడు అమ్మ తల్లి కూడా యేసు ప్రభు చేసిన కార్యాల్ని ఏ రోజు వినలేదు, ఏ రోజు తన కనులారా చూడలేదు. కానీ చివరి మినిట్లో ఏమైంది? చివరి క్షణంలోని ఈయనంత దేవుడికి ఎవరు ఈ భూమి మీద లేరు అని చెప్పి గుర్తించాడండి. హల్లెలూయా. ఎవరు లేరు, గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ రోజు దేవుడు, నువ్వు నా కోసం సాక్షిగా నిలబడ్డావు కాబట్టి నేను నీ కోసం సాక్షిగా నిలబడుతున్నాను ఈ రోజు అని చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. అందుకే ఇస్కారియోతు యూదా కలిగి ఉన్న సాక్ష్యం చూడండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనకు అన్ని తెలుసు. ఆ రోజు పాపం 5,000 మంది ఆ కూటాలకి హాజరయ్యారు. కేవలం పురుషులు మాత్రమే 5,000 మంది. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, సుమారు 13,000 మంది. పిల్లలు, భార్యలు, స్త్రీలు అందరినీ కలిపితే ఇంచుమించు 13,000 15,000 మంది ఉన్నారు అక్కడ కూటాల్లో. అంత పెద్ద కూటం జరుగుతుంది. వారికి ఆహారం పెట్టడానికి ఏమీ లేదు. ఇస్కారియోతు యూదా దగ్గర డబ్బులు చూస్తున్నాడు. పక్కకి వెళ్ళిపోయాడు. ఇలా పక్కకి వెళ్ళి లెక్కెడుతున్నాడు. చూస్తూ ఉంటే పట్టుమని అక్కడ ఉన్నటువంటి ఆ డబ్బా, కానుకల డబ్బాలో ఉన్న డబ్బులు చూస్తే కేవలం అక్కడ కూర్చున్న 10 మందికే సరిపోతాయి ఆ రొట్టెలు చేపలు. ఈ డబ్బులతో మనం ఇంతమందికి ఆహారం పెట్టలేము. హల్లెలూయా. ఇంతమందికి ఈ డబ్బుతో మనం ఆహారం పెట్టలేము. కానీ ఎవరైనా ఏమైనా తెచ్చుకున్నారేమో 5 పేతురు అలా పరిగెడుతూ చూస్తున్నాడు. ఎవరి దగ్గర ఏమైనా ఉందా అని చూస్తే చిన్న బాలుడి దగ్గర ఉందని మనకు తెలుసు. హల్లెలూయా. ఈ కార్యం అన్ని చూస్తూ ఉన్నాడు ఇస్కారియోతు యూదా. ఎలాగా ఇప్పుడు ఏం చేస్తారు, ప్రభు ఏం చేస్తారు, అలా చూస్తున్నాడు పక్క నుంచి. ఇది నా అవమానం, నేను దూరంగా ఉంటాను, ఇప్పుడు మాకు మరలా అవమానం. ఇక్కడ ఏదో పెద్ద ఈయనేమో పులిపేరు దగ్గర చక్కగా బోధించుతున్నాడు తప్ప ఇలాంటి కార్యాలు వచ్చినప్పుడు ఇవన్నీ మా నెత్తిన పడేస్తారు. అందుకని కొంచెం దూరంగా ఉంటానని చెప్పి దూరంగా నిలబడ్డాడండి. దూరంగా నిలబడి చూస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు వారి చేతిలోనికి ఒక చిన్న ఆ బుట్ట లాంటిది వచ్చిందండి. హల్లెలూయా. అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. హల్లెలూయా. 5 రొట్టెలను ఆ 2 చేపలనైనా పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు ఆ 5,000 మందికి సరిపడే ఆహార పదార్థాలుగా మారుతూ వస్తున్న కార్యాన్ని కూడా ఆయన 2 కన్నులతో చూస్తూనే ఉన్నాడు. అర్థమవుతుందండి? చూస్తూనే ఉన్నప్పుడు ఆయన హృదయం పగిలిపోయి ఈయన దేవుడని, ఈయన విమోచకుడని, ఈయన తప్ప వేరే దేవుడు లేడని, ఈయన నా యొక్క విమోచకుడిని గుర్తించి ఆయన పాదాల దగ్గర పడిపోయి, ఓ ప్రభువా, నీ గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నీ గురించి నేను ఏదో అపోహ చెందాను, నీవు నాలాంటి మనిషిగా అనుకున్నాను అని చెప్పి ప్రాయచిత్తం పరాల్సిన పోయి ఏం చేస్తున్నాడు? చక్కగా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ప్రభువుకు ఎప్పుడు తప్పు ఆయనలో ఏదో తప్పు ఎప్పుడు కనబడుతుందా అని చూస్తున్నాడు అనమాట. అది చూస్తున్నాడు. కానీ శిలువలో ఉన్న దొంగకి అంత సమయం రాలేదు అసలు. హల్లెలూయా. శిలువలో ఉన్న దొంగ కేవలం కొద్ది నిమిషాలేనండి. హల్లెలూయా. ఏం చూస్తున్నాడు? ప్రభువుని చూస్తున్నాడు. శిలువలోనికి ఆయన పైకి ఎక్కించక మునుపు జాగ్రత్త గమనించండి. మనందరికీ తెలిసినంత వరకు శిలువలోనే ఆ దొంగ యేసు ప్రభువుని చూశాడని అనుకుంటాం. కరెక్టే, కాదలేదు. కానీ నా హృదయంలో ప్రేరేపించిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఆ రోజు పిలాతు యొక్క ఆ తీర్పు అయిపోయిన తర్వాత ఆ యొక్క చెరసాలను తీసుకుని వెళ్ళి ఆయన్ని అక్కడ ఆ యొక్క ఆ బండ దగ్గర కట్టేసి ఆయన చేతులు బంధించేసి ఆయన శరీరానికి ఆ తూట్లుగా ఒకటి తక్కువ మరి 39 ఘోరాదప్పుడు ఆయన కొడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన శరీరం అక్కడ ఏమవుతుందంటే ఊడ్చివేయబడుతూ ఉంది.
అర్థమవుతుందండి. మీకు గమనించినట్లయితే రోమన్ యొక్క కొరడ ఎలా ఉంటది అని అంటే, మనం ఇప్పుడు తాడుతో పేరినటువంటి కొరడ కాదండి అది. రోమన్ సైన్యం యొక్క కొరడ ఎలాంటిది అని అంటే, మనం చేపలు పట్టడానికి గాలం పట్టుకెళ్తాం తెలుసండి. అలాంటి గాలాలు కలిపి 1000 గాలాలు కలిపినటువంటి తాళ్లుగా ఊహించుకోండి ఒకసారి. అలాంటి గాలాలతో ఉన్నటువంటి ఆ కొరడాలు తీసుకొని యేసు ప్రభు వారి యొక్క ఆ యొక్క వీపు మీద ఆ రోమన్ సైన్యం కొడుతూ కొట్టి లాగుతూ ఉంది. కానీ ఆ సమయంలోనే ఆ పక్కనే ఉన్నటువంటి ఈ సేవలో ఉన్నటువంటి దొంగ కూడా పక్కనే ఉండి చూస్తూ ఉన్నాడు. ఆయన ఏమిటి ఇంత మౌనము, కనీసం అమ్మా అయ్యా అని ఏమిటి అనట్లేదు, ఇంత మౌనంగా నేనున్నాడు ఏమిటి? నాకు కొట్టినట్లయితే ఈరోజు తిరుగుబాటు చేస్తుంది కదా, కనీసం తిరుగుబాటు కూడా చేయలేకపోతున్నాడేంటి, ఇంతలా భరిస్తున్నాడేంటి, ఎవరి కోసం ఇంతలా ఈయన భరిస్తూ ఉన్నాడు, ఎవరి కోసం ఈ కోలాదబ్బలు ఏంటి, శరీరం అంతా తూట్లుగా దున్నవేయబడుతుంది అని చెప్పి అక్కడి నుంచి ఆ హృదయము అక్కడ కృషించిపోతూ ఉందండి. చూస్తున్నాడు అక్కడ ఆయన. కానీ ఇస్కారియోతు యూదా ఆయన ఆ రీతిగా చూడలేకపోయాడు. కేవలము ఎప్పుడు అవకాశం దొరుకుతుంది అని చెప్పేటప్పటికి ఒక సమయం వచ్చింది, అవకాశం దొరికింది ఆయనకి. అవకాశం దొరికింది, ఆ అవకాశం తీసుకున్నాడు. చక్కగా అమ్మయ్య, ఎన్నో రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నటువంటి ధనం నాకు శుభ్రంగా దక్కింది. ఇప్పుడు ఈ ధనంతో నేను ఏం చేయాలి? ఏం చేస్తాడు? డబ్బు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? పరపతి, డబ్బు ఇవన్నీ వచ్చినప్పుడు ఆ మనుషులు ఏం చేస్తారు? లగ్జరీగా జీవించడానికి కోసమే ప్రయత్నం చేస్తారు, అంతేనండి. అలాగే ఇస్కారియోతు యూదాలో ఎన్నో ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. ఈ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడిన కష్టం కన్నా ఒకేసారి నమ్మేస్తూ ఉంటే నాకు వచ్చిన ఈ లాభం ద్వారా నేను ఒక మంచి ఫ్లాట్ కొనుక్కుంటాను, లేదా మంచి ఇంకేదో కొనుక్కుంటాను, మంచి అది ఇది అని చెప్పి ఏదో ఊహాగానాల్లోకి వెళ్ళిపోయి ఉన్నాడు. అవకాశం వచ్చిన తర్వాత ఆ ప్రధానుల దగ్గరికి వెళ్ళాడు, యాజకుల దగ్గర. ఆ ప్రధానుల దగ్గరికి వెళ్ళి ఆయన అప్పచెప్తాను, మరి నాకేంటి ఇస్తారు అని చెప్పినప్పుడు 30 వెండి నాణాలు ఆయనకి ఇచ్చారు. మన ఇందాక లేఖనం చదువుకున్నాం. హల్లెలూయా. చూడండి ఏం గ్రహిస్తున్నాడు యూదా, ఏం చూస్తూ ఉన్నాడు. తల్లి ఏడుస్తూ ఉంది, విధవరాలు, ఏకైక కుమారుడు, ఒక్కగానొక కుమారుడు చనిపోయాడు, మృతి చెందాడు. పాడి మీద, మీరు అంటున్నాక ఇప్పుడు పాడి మీద మోసుకుంటూ వస్తున్నారు అందరూ కూడా. పాటల ముందు పాటలు పాడుకుంటూ వస్తున్నారు. కానీ ఆ వెనకాల తల్లి హృదయము ఎంతో వేదనతో ఉంది. నా భర్తను నేను కోల్పోయాను, ఉన్న ఒక్కగానొక నా కుమారుడు కూడా నేను ఇప్పుడు కోల్పోయాను. ఇప్పుడు నాకు ఎవరు తోడు? నేను ఈ భూమి మీద జీవించి ఎవరి కోసం జీవించాలి, ఎవరి కోసం తినాలి, ఎవరి కోసం ఎక్కడ ఉండాలి అని చెప్పి ఆ యొక్క తల్లి ఎంతో బాధపడుతూ ఏడుస్తూ తన కుమారు యొక్క శవాన్ని లేదా ఆ శవపేట పట్టుకుని ఏడుస్తూ నడుస్తూ వస్తూ ఉంటే అదే మార్గము గుండా అదే మార్గంలో నుంచి యేసు ప్రభువు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు అక్కడికి. ఆ వెనకాల యూదా కూడా నడుచుకుంటూ వస్తున్నాడు. యూదా చూస్తున్నాడు, ఇక్కడ యేసు ప్రభు వారు ఏదైనా కార్యం చేస్తే ఇందులోంచి నాకు 50,000 కానుక వస్తుంది మరి, ఈ కూటమి ద్వారా 50,000 నాకు కానుక ఏదో వస్తుందని. కానీ యేసు ప్రభు వారు ఆ తల్లి యొక్క హృదయాన్ని చూస్తూ ఉన్నాడు అనమాట. ఈ తల్లి ఆ హృదయం యేసు ప్రభు వారిని నిలిపివేసిందండి, అక్కడ ఆపివేసింది. హల్లెలూయా. యేసు ప్రభు వారు తల్లి ఏడ్చుకుంటే ఇలా వస్తుంది, ఆ పాడిలో ఆ యొక్క శవపేటకి అలా వెళ్ళిపోతూ ఉంది. యేసు ప్రభు వారు ఇలా వెళ్తూ ఉన్నారు, ఇద్దరు ఇలా క్రాస్ అవుతున్నప్పుడు యేసు ప్రభు వారు అసలు ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే తల్లి హృదయం ఆయన్ని తిప్పిందండి. హల్లెలూయా. ఆ తల్లి, ఆ విధవరాలి యొక్క హృదయం యేసు ప్రభు వారిని టర్న్ చేసింది. టర్న్ చేసిన తర్వాత, ఇప్పుడు టర్న్ అయిన తర్వాత ఏమైంది? సరైనటువంటి ముఖంగా ఏర్పడిందండి. హల్లెలూయా. సరైనటువంటి ముఖంగా ఏర్పడింది. ఒక్కసారి ఆయన సరైన ముఖంగా ఏర్పడేసరికి ఆయన హృదయం కూడా ఏమైపోయింది? చలించిపోయింది. ఇప్పుడు ఆయన మాత్రమే హృదయంలో తన కుమారునితో బాధపడడం కాదు, కానీ ఆమె ఎంత బాధపడిస్తూ ఉందో అంతకంటే రెట్టింపుగా ఈయన కూడా చలించిపోయాడండి. చలించిపోయి వెంటనే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏడవద్దు అని చెప్తున్నాడు అని చెప్పి ఆ కుమారుడు దగ్గరికి వెళ్ళి, ఆ చనిపోయి నిద్రిస్తున్నాడు కుమారుడు దగ్గరికి వెళ్ళి చిన్నవాడా లేవు అని చెప్పాడు. హల్లెలూయా. ఈ కార్యములన్నీ కూడా ఇస్కారియోతు యూదా సాక్ష్యం కలిగి ఉన్నాడు, చూస్తున్నాడు. కానీ శిలువలో ఉన్న దొంగకి అటువంటి సాక్ష్యాలు ఎక్కడ కనబడలేదు. ఆయన సాక్ష్యం ఏంటి చూస్తున్నాడు తెలుసా అండి? ఆయన ముఖం మీద ఆ సైనికులు ఇలా కట్టేసి ఉంచారు యేసు ప్రభు వారిని. ఇది చూసి నువ్వు దేవుని కుమారుడుగా
అని చెప్పి క్యాండ్రించి ఆ మొహం మీద ఉమ్మేస్తూ ఉంటే ఈ పక్కన ఉన్నటువంటి దొంగ పక్కన ఎక్కడ ఆయనకు సరసాలు ఉంచారు కదా, దొంగ చూస్తున్నాడు. ఏంటి అసలు ఇతనికి అసలు ఎక్కడి నుంచి ఇంత సహనం వచ్చింది, ఎక్కడి నుంచి ఇంత ఓర్పు వచ్చింది? నేనైతే లాగి తీసి ఎంతగానే దొంగనే, ఎంతగానే వ్యభిచారనే, ఎంతగానే మూర్ఖుండే, కానీ ఇంత అవమానం నేను భరించానని చెప్పి లాగా తీసి ఒక గంపగా ఎత్తున్నా రోమా సైనికుడికి. కానీ వీడికి అసలు హోషం రావట్లేదేంటి, ఏమిటి ఇంత సహనం ఉంది అని చెప్పి ఈ దొంగ చూస్తూ ఉన్నాడు. అర్థమవుతుందండి? చూడండి, ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ చూడండి ఎలా ఉన్నారు. ఆ రోమా సైన్యము ఆయన ముఖానికి ఆ గోడ పెట్టను మూసి పిరుగుద్దులు గుద్దుతూ నవ్వుతూ హేళన చేస్తూ ఎన్ని చేస్తూ ఉంటే పక్కనే ఉండి ఆ పక్కనే ఉన్నటువంటి దొంగ చూసి భరించలేకపోతున్నాడు. అది చెప్తున్నాడు, రోయ్ నువ్వు దేవుడి కుమారుడు అన్నావు, నీ హృదయాలను వివేచించే వరం ఉందంటున్నావు, నువ్వు ఇప్పుడు నేను ఎవరు కొట్టారో నువ్వు చెప్పు అని హేళన చేస్తూ ఉన్నారు. కానీ ఈయన చూస్తున్నాడు, కనీసం ఏంటి ఈయన ఉలుకు లేదు పలుకు లేదు, ఏంటి ఇంత ఘోరాతి ఘోరంగా ఉన్నాడు ఈయన అని చూస్తున్నాడు. ముళ్ళ కిరీటం వేస్తూ ఉన్నారు, ఆ ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి, ఆ రక్తం కారుతూ ఉంది. ఈ సెలవులో ఉన్న దొంగ ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. కనీసం అప్ప గుచ్చుకుంటుంది, అయ్యా కొద్ది మెల్లగేయండి అయ్యా అన్న మాట కూడా అనుకుంటే ఆయన మౌనిగా. ఈ మౌనం వెనకాల ఏదో ఉంది అని సెలవులో ఉన్న దొంగ గ్రహిస్తూ ఉన్నాడండి. ఈయన మౌనంగా ఉన్నాడు. ఈ మౌనం వెనకాల, ఈ అరగంట నిశ్శబ్దం వెనకాల ఏదో దాచి ఉంది అని చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా! ఈ అరగంట నిశ్శబ్దంలో, ఆ 7 గాయముల యొక్క నిశ్శబ్దంలో ఏదో దాగి ఉన్నది. ఆ 7 ముద్రల యొక్క గాయముల వెనకాల ఏదో దాగి ఉన్నది అని దొంగ గ్రహిస్తున్నాడు. ఈ దొంగకి అవకాశమే లేదు. ఈ దొంగ గ్రహించాడు అండి. ఈ చిన్న దొంగ గ్రహించాడు. పెనుకొండ గ్రామంలో 21 రోజులు వెనకాలకు వెళ్ళి చూసినట్లయితే ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన జీవితం ఏం బాగలేదు. ఇతని జీవితం, ఈ జీవితంలో ఇదిగో ఇతను మంచి అని చెప్పడానికి ఏ అవకాశం లేకుండొచ్చు. కానీ శిలువలోకి వచ్చిన తర్వాత, ఆ శిలువలో ఉన్నప్పుడు ఆ దొంగగా ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన క్రీస్తును చూస్తున్న విధానాన్ని బట్టి, ఆయన చెప్తే ఆయన పొందుకున్నటువంటి కారణం బట్టి ఈ శిలువలో ఉన్న దొంగ ఏం చూస్తున్నాడు, ఆ ఇస్కరియోతు యోధా ఏం చూస్తున్నాడు, ఈ రెండింటికి మధ్య తేడాని ఇక్కడ కూర్చున్న మనం గమనించాలి. ఎంతో సమయం వెచ్చించబడింది ఇస్కరియోతు యూదాకి. 3.5 సంవత్సరాలు, తక్కువ సమయం కాదు. ఈ భూమి మీద ఏ నరుడు చేయలేని గొప్ప కార్యములు జరిగినటువంటి గొప్ప కాలము 3.5 సంవత్సరాలు. అలాంటి 3.5 సంవత్సరాల కాలంలో ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు వెంబడించాడు. కానీ ఏం కోరి తెచ్చుకున్నాడు తెలుసా అండి? చివరికి ఇద్దరు కూడా, జాగ్రత్త చూడండి, మరి సమయం అవుతుందో ముగించాలనే ఉద్దేశంతో నేను కొంచెం దీన్ని కంక్లూజన్ పార్ట్గా తీసుకొస్తున్నాను. అంటే ఈ కుటుంబానికి, తన తండ్రిని కోల్పోయినటువంటి విలియంకి, అలాగే తన భర్తను కోల్పోయినటువంటి ఆ సహోదరికి వాళ్ళు గ్రహించాల్సిన సంగతి ఏమిటి అని అంటే, ఈ కుమారుడు యొక్క స్థానము సిలువలో ఉన్నటువంటి దొంగదండి. కలువరి సిలువలో ఉన్నటువంటి ఆ దొంగది. పరదేశంలో నేడు నాతో కూడా ఉందు అనే స్థానంలో దేవుడు. అలాగే ఈ రోజు క్రైస్తవ్యమని ముసుగు ధరించుకుని యేసుప్రభు మా దేవుడు, యేసుప్రభు మా రక్షకుడు, ఇది అది అని చెప్పి శంఖలో బైబిల్ పెట్టుకొని, ఇందాక సహోదరుడు చెప్పినట్టు క్రిస్మస్ క్రైస్తవులు ఉన్నారు. క్రిస్మస్ క్రైస్తవులు అంటే వాళ్ళు ఏంటంటే ఈస్టర్ క్రైస్తవులు, క్రిస్మస్ క్రైస్తవులు, గుడ్ ఫ్రైడే క్రైస్తవులు. వీళ్ళు ఎవరైనా అంటే కరెక్ట్ గా క్రిస్మస్ రోజునే కనబడతారు, మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత క్రిస్మస్ కే కనిపిస్తుంటారు. గుడ్ ఫ్రైడే రోజునే కనబడతారు, ఎందుకంటే పాస్టర్ గారు భోజనాలు పెడుతుంటారు కాబట్టి, క్రిస్మస్ కి చీరలు పంచుతూ ఉంటారు కాబట్టి. మళ్ళీ ఇంకా సంవత్సరం మధ్యలో ఎక్కడ కనబడరు. ఇంకా వీళ్ళందరూ ఎవరు అంటే క్రిస్మస్ క్రైస్తవులు, గుడ్ ఫ్రైడే క్రైస్తవులు, ఈస్టర్ క్రైస్తవులు అనమాట వీళ్ళు. జాగ్రత్తగా చూడండి. అలాగా మరి ఈ సహోదరుడు విషయంలో కూడా చాలా మందికి అనుమానం వచ్చింది. కొంతమంది ఏమో డిక్లేర్ చేశారు, కొంతమంది ఏమో అసలు ఇది తప్పు అనుకుని నిందించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ రోజు దేవుడు మన పక్కన నిలబడే ఇది సత్యం అని ప్రకటిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా! ఆయన రుజువుపరుస్తూ ఉన్నాడు. 5 వారాలు వెళ్ళి 6వ వారం వెళ్ళొచ్చు, 7 వారాలు అవ్వచ్చు, నెల రోజులు వెళ్ళొచ్చు, అర్థమవుతుంది, ఎన్నో రోజులు వెళ్ళొచ్చు. కానీ 5 దగ్గర దేవుడు ఆపిస్తాడు. మీకు ఒక విషయం చెప్తానండి. మన కాల ప్రవక్త విలియం బ్రహ్మ గారి జీవితంలో ఒక అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. హృదయంలో ఇప్పుడు ప్రేరేపణ వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తూ ఉన్నాను. ఏమిటి అంటే, ఒక యవనస్తురాలు
ఆమె లోకంలో ఉన్నటువంటి ఫ్యాషన్, లోకంలో శరీరం కనిపించే విధానంలోని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎప్పుడు కూడా బ్రహ్మం గారు చర్చికి వెళ్తూ ఉంటే ఆమె ఎదురుగా వస్తూ ఉంటది. ఒక సమయం వచ్చినప్పుడు బ్రహ్మం గారు మనసు ఉండలేక సహోదరి అని చెప్పి ఆమెను పిలిచి ఆమెకు వాక్యం తెలియజేసి, నువ్వు ఒక క్రైస్తవురాలుగా ఉన్నావు, నువ్వు క్రైస్తవురాలుగా ఉండి ఇలా శరీరం కనిపించే వస్త్రాలు ధరిస్తూ ఉన్నావు, ఇది దేవుడికి ఎంతో అవమానం కదా అని చెప్పి ఆమె కొంచెం సువార్త అందించాలనే ప్రయత్నంతో కొన్ని విషయాలు చెప్పినప్పుడు బ్రహ్మం గారిని ఆమె ఏమన్నది అంటే, నీ సంగతి నువ్వు చూసుకో అన్నది. అంతే, నువ్వు నోరు మూసుకుని వెళ్ళి, నా ఇష్టం నేను నచ్చినట్టు ఉంటాను, నువ్వు నీ సంగతి నువ్వు చూసుకో అన్నది. సహోదరుడు బ్రహ్మం గారు ఫస్ట్ టైం కాదండి, అలా రెండు మూడు సార్లు అలా ఎన్నో సార్లు చెప్తూనే ఉన్నారు. ఆమె కనిపిస్తున్న ప్రతిసారి కూడా ఆమె వేరే సంఘం ఎక్కడికో వెళ్తూ ఉందేమో. అయితే ఒకనొక సమయం వచ్చినప్పుడు ఆమె హాస్పిటల్లో ఉంది, చావు బతుకుల్లో ఉంది. అప్పుడు ఆ టైంలోని ఆమెకి సహోదరుడు బ్రహ్మం గారు గుర్తుకొచ్చారు. వచ్చిన వెంటనే తన తల్లితో చెప్పింది, అమ్మా నేను ఎక్కువ రోజులు బ్రతుకుతాను, నాకు గ్యారంటీ లేదు, ఎందుకంటే డాక్టర్స్ చెప్పేశారు నువ్వు బ్రతకమని, ఎందుకంటే నేను డ్రగ్కి అలవాటు అయిపోయాను. ఎందుకు అంటే ఆ సహోదరు చెప్పిన సాక్ష్యం కూడా అక్కడ ప్రవక్త చెప్పారు. ఏ రోజైతే దేవుని మాటను వ్యతిరేకించిందో ఆ రోజు నుంచి రోజు రోజుకి తన బ్రతుకు దిగజారిపోతూ ఉందనేసి ఆమె స్వయంగా సాక్ష్యం చెప్పింది. ఆ దిగజారిపోయే తనం చివరికి ఎక్కడికి వచ్చింది, ప్రాణాలు కోల్పోయే స్థితికి వస్తుందండి. హల్లెలూయా. అయితే చివరిగా తన తల్లితో చెప్తూ ఉంది, అమ్మ నేను ఇంకా ఎక్కువ రోజులు బ్రతకను, ఎందుకంటే డాక్టర్స్ కూడా చెప్పేశారు, వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు, కానీ నాకు చిన్న ఆశ ఉంది, నేను చనిపోయే ముందు ఆ సహోదరుడు, ఆ బట్ట తల కలిగినటువంటి ఆ సహోదరుడు, మరి అతని పేరు బ్రహ్మం, ఆయన ఒకసారి పిలుస్తావా, తీసుకొని రండి అని అంటే సరే అని చెప్పి తీసుకొని బ్రహ్మం గారిని చెప్తే బ్రహ్మం గారు కూడా సరే అని అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఆయన కూడా హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆమె చావు బతుకుల మధ్య ఉంది. బ్రహ్మం గారు ప్రార్థన చేసినప్పుడు బ్రహ్మం గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలోనే ఆమె బ్రతికింది అనమాట. హల్లెలూయా. ఆ దర్శనంలో ఆమె బ్రతికినట్టు కనిపించింది అనమాట. వెంటనే తన తల్లితోని బ్రహ్మం గారు వచ్చారు, అమ్మా నువ్వేం కంగారు పడొద్దు, నీ కుమార్తె స్వస్థత పొందుతుంది, ఆమె జీవిస్తుంది అని చెప్పి తను ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది నిమిషాలు అయ్యేసరికి ఆ తల్లి తన కుమార్తెను చూడడానికి, ఆ బెడ్ మీద పడుకున్నటువంటి కుమార్తెను చూడడానికి వెళ్ళి చూసినప్పుడు తన కుమార్తె చనిపోయింది. అర్థమవుతుందండి, తన కుమార్తె చనిపోయింది అనమాట. ఇదేంటి అని చెప్పి అతను మహాప్రవక్త, ఆయన కూటాల్లో ఎంతో మంది స్వస్థత పొందుకున్నారు, చనిపోయిన మృతులు కూడా బ్రతికించబడ్డారు, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. క్యాన్సర్ ముదిరిపోయి లాస్ట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా స్వస్థత పొందుకున్నారు, ఎన్ని సాక్ష్యాలు విన్నాను. మరి అలాంటి సాక్ష్యంగానే ఈ రోజు ఆయనే చెప్పాడు, స్వయంగా వచ్చి నీ కుమార్తె బ్రతుకుతుందని. మరి ఇన్ని విషయాలు విన్నా నేను ఈ రోజు నా కుమార్తె చనిపోయిందని చెప్పి బాధపడుతూ మళ్ళీ వెంటనే బ్రహ్మం గారి పరిగెట్టి, అయ్యా నువ్వు మరి చెప్పావు నా కుమార్తె బ్రతుకుతుంది అని చెప్పి, మరి నువ్వే అదేంటి నా కుమార్తె చనిపోయింది అయ్యా అని అంటే, అయ్యయ్యో దేవుడు ఇప్పుడు అలా చేయడమ్మా, అలా చేయడు అని చెప్పి వెంటనే హాస్పిటల్కి వెళ్తే కుమార్తె చనిపోయి ఉంది. బ్రహ్మం గారు చూశారు, అయ్యో ఏంటి ఇలాంటి పరిస్థితి అని చెప్పి మళ్ళీ ఆయన రూమ్ లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు దర్శించాడు. ఈ విషయం ఎందుకు చెప్తాను చూడండి. దేవుడు దర్శించి, బ్రహ్మం నువ్వేం బాధపడొద్దు, నేను ఆ కుమార్తెని నేను తీసుకున్నాను అని అన్నాడు. అయ్యో ప్రభు అది ఎలా అవుతుంది, నువ్వే కదా బ్రతుకుతాను చెప్తే నీ సేవకుడుగా నేను ఆ తల్లికి చెప్పాను కదా అని అంటే, కరెక్టే కాదనలేదు, కానీ ఆ కుమార్తెకి నేను ఎన్నో మార్లు అవకాశం ఇచ్చాను, మారు మనసు పొందుకొని దేవుణ్ణి అంగీకరించి దేవుడి మార్గంలో నడవాలని ఎన్నో మార్లు అవకాశం ఇచ్చాను. నీ ద్వారా ఎన్నో సార్లు ఆమెను హెచ్చరిక చేశాను, అయినప్పటికీ ఎన్నో మార్లు పెడచెవులు పెట్టింది. కానీ ఈ రోజు మాత్రం నేను ఆ అవకాశం ఇవ్వకూడదని నేను డిసైడ్ అయి ఉన్నాను అని చెప్పి, అందు నిమిత్తమే ఆమె హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆమె ఆమె స్వస్థత పొందుకుందనేసి దర్శనం వచ్చింది కదా, అది కరెక్టే. ఆమె స్వస్థత పొందుకుంది, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకుంది. హల్లెలూయా. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుకుంది. కానీ ఎందుకు మరణించింది అని అంటే, ఆమె సంపూర్ణమైన ఆరోగ్యం పొందుకుని మళ్ళీ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిన వెంటనే మరలా పాత జీవితమే జీవించాలనేసి ఆమె హృదయంలో నిశ్చయించుకుంది. అది నాకు ఇష్టం లేదు, నా కుమార్తె నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు. ఆమె ఏ నిమిషమైతే మారు మనసు పొందుకుందో ఆ నిమిషం అందే మరణాన్ని తీసేసుకుంటే అక్కడితో ఆమె మీద పాపం అనేది ఉండవు అనేసి ప్రవక్తతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ విషయం అంతా కూడా తల్లికి చెప్పినప్పుడు తల్లి కొంత బాధపడినప్పటికీ కూడా
ఈ ఒక్క వాక్యము మనకు అదేనండి ఆదరణ కలిగిస్తూ ఈ రోజు ఆయన భౌతికంగా మనకి దూరం అయి ఉండొచ్చు, కానీ ఆయన ఆత్మ ఇప్పుడు రక్షింపబడిందండి. ఆయన ఆత్మ ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉంది. హల్లెలూయా. కాబట్టి ఏం గమనిస్తున్నాం ఇక్కడ? ఇస్కారియోతు యూదా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి యేసు ప్రభువుతో అతడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి అన్ని స్థలాల్లో ఉన్నా గానీ ఈయనే మెస్సయ్య, ఈయన నా విమోచకుడు, ఈయన దేవుని కుమారుడని గుర్తించడంలో ఏమయ్యింది? విఫలమయ్యాడు. కానీ కొద్ది నిమిషాలు మాత్రమే, కొన్ని సెకండ్స్ మాత్రమే ఆ శిలువలో ఉన్న దొంగకి దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన తర్వాత ఆ అవకాశాన్ని బట్టి అక్కడ కూడా చూడండి సాతాను ఎలా శోధిస్తుంది. ఒక దొంగ ఏమో యేసు ప్రభువుని నిందిస్తూ ఉన్నాడు, కానీ ఇంకొక దొంగ ఏం చేస్తున్నాడు? ఈయన ఏమై ఉన్నాడో గుర్తిస్తున్నాడు. తన జీవిత కాలంలో ఎన్నడూ భూమి మీద ఉన్నప్పుడు ఏ కూటానికి హాజరవ్వలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన హాజరైన స్థలం కలువరి శిలువ. ఈ రోజు నువ్వు నేను ఈ భూమి మీద ఏ ఒక్కరమైనా సరే కానీ ఆయన కలుసుకునే స్థలం ఏదైనా ఉన్నది అన్నది కలువరి శిలువేనండి. ఒక క్రైస్తవుడు కలుసుకోవాల్సిన స్థలము, క్రీస్తుని కలుసుకోవాల్సిన ఒక గొప్ప స్థలం ఏదంటే కలువరి శిలువేనండి. ఆ కలువరి శిలువను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఓ ప్రభువా, ఇదిగో నా గతించిపోయిన జీవితాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను. నేను ఒక దొంగనే, ఆ డబ్బును దొంగిలించాను. ఒకరోజు ఒక గృహంలోకి వెళ్ళి ఎవరు లేని టైంలో నేను ఆ యొక్క ధనాన్ని దొంగిలించాను అని చెప్పి ఆ సెలవులో ఉంటుండగానే ఏడుస్తూ కన్నీరు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ప్రభువుని వేడుకుంటున్నాడు. ప్రభువా, ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సి అంటే ఆయన అనుకుంటే జ్ఞాపకం చేసుకోవాల్సి అంటే కేవలం జ్ఞాపకం చేసుకోవడం కాదండి. ఆయన ఏం చెప్తున్నాడు? నేడు నీవు కూడా నాతో పాటు పరదేశంలో ఉండు. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? కొద్ది నిమిషాలు, మరి ఎంత అయింది బ్రదర్? 12:50. అంటే ఇక్కడ మనమే ఉన్నాం కాబట్టి మనం ఎంత చెప్పుకున్నా కొద్ది పర్వాలేదు. మనం అంతకి మన ఏంటి సరే చూద్దాం. హల్లెలూయా. సరే జాగ్రత్త గమనించండి. ఆ వాతావరణం చూడండి. కొద్ది నిమిషాల్లో యేసు ప్రభువు వారు తన ప్రాణాన్ని విడిచిపెట్టారు. అంతేనండి, విడిచిపెట్టారు. ఆయన ప్రాణం విడిచిపెట్టిన కొద్ది నిమిషాలలోనే శిలువలో ఉన్న ఇద్దరు దొంగలు కూడా ప్రాణాన్ని విడిచిపెట్టారు. హల్లెలూయా. వీళ్ళతో పాటు మీరందరూ ప్రపంచంలో ఉన్న మనం అందరినీ 3 శిలువలనే చూస్తున్నాం. అక్కడ మూడు శిలువలను చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు వారిది, అలాగే కుడివైపు ఒక దొంగ, ఎడమవైపు ఒక దొంగ, అంటే 3 శిలువలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ కాల ప్రవక్త విలియం మ్యారన్ బ్రెనహం గారు 4వ శిలువను చూపించారు. ఆ శిలువ ఎక్కడ ఉంటాయి? కొంత దూరంలో ఇస్కారియోతు యూదా శిలువ వేయబడ్డాడు అనమాట. ఒక చెట్టుకి వేలాడదీయబడ్డాడు. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభువు వారు చనిపోయారు, శిలువలో ఉన్న ఇద్దరు దొంగలు చనిపోయారు, అక్కడ ఇస్కారియోతు యూదా కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత యేసు ప్రభువు వారి యొక్క శరీరాన్ని ఎన్నడూ సమాధి చేయబడిన ఒక కొత్త సమాధిలోని, తుడిచివేయబడిన కొత్త సమాధిలోని సమాధి చేయబడ్డాడు. మరి మనకి బైబిల్ గ్రంథంలోని ఈ ఇద్దరు దొంగలు ఎక్కడ సమాధి చేయబడ్డారు, ఎక్కడ మనకి రాసినట్టు కనబడలేదు. కాబట్టి వీళ్ళు ఎక్కడో దగ్గర సమాధి చేయబడి ఉండొచ్చు. అంతేనండి, వీళ్ళు చేయబడి ఉంటారు. అలాగే ఇస్కారియోతు యూదాని కూడా ఆ యొక్క మరి ఉరి తీయబడినట్టు ఉరేసుకుని చనిపోయినటువంటి ఆ ఇస్కారియోతు యూదా కూడా ఎక్కడో సమాధి చేయబడి ఉంటాడు. అంటే ఇప్పుడు శరీరాలు, ఈ 4 శరీరాలు కూడా మట్టిలో సమాధిలో ఉన్నాయి. అంతేనండి, 4 శరీరాలు కూడా సమాధిలోనే ఉన్నాయి. ఇందులో గమనించినట్లయితే ఇప్పుడు మనిషిని గురించి ప్రవక్త మాట్లాడుతూ శరీరము, ఆత్మ, ప్రాణం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు జాగ్రత్త చూడండి. ఇక్కడ శరీరాలు సమాధిలో ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభువు వారి యొక్క ప్రాణాత్మ అర్థమవుతుంది కదండి. ప్రాణాత్మ అంటే దాన్నే మన కాల ప్రవక్త దాన్ని థియోఫనీ అని మాట్లాడాడు, వాక్య శరీరం అన్నాడు. ఎందుకంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోని ఈ భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయాను, మనకొక గుడారము, చేతి సహాయం లేని మనకొక గుడారం అక్కడ ఎదురు చూస్తుంది అన్నారు కదా. ఆ చేతి సహాయం లేని గుడారమే మన వాక్య శరీరము. ఇప్పుడు యేసు ప్రభువు యొక్క రక్తమాంసాలు కలిగిన శరీరము, అలాగే శిలువలో ఉన్నటువంటి ఆ ఇద్దరు దొంగల యొక్క రక్తమాంసాలు కలిగిన శరీరము, ఇస్కారియోతు యూదా యొక్క రక్తమాంసాలు కలిగిన శరీరము 4 కూడా సమాధిలో ఉన్నాయి. కానీ వారి యొక్క ప్రాణాత్మలు ఎక్కడికి వెళ్ళాయంటే పాతాళంలోని చెరలోనికి వెళ్ళేయండి. అంతేనండి, చెరలోనికి వెళ్ళినప్పుడు అక్కడ జాగ్రత్త చూడండి. ఆ చెరలోని కూడా 2 భాగాలు ఉన్నాయి. జాగ్రత్త గమనించండి. చెరలో కూడా 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పాతాళము, ఇంకోటి పరదైసు. ఒకటి పాతాళము, ఇంకోటి పరదైసు. ఈ 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాల్లోని కూడా మొట్టమొదటి భాగంగా ఉన్నటువంటి ఈ పాతాళం దగ్గరికి పాతాళం యొక్క తాళం గుర్తులు ఉన్నాయి, తాళం వేసి ఉంది అక్కడ. ఇప్పుడు యేసు ప్రభువు వారు కలువరి శిలువలో మరణించిన వెంటనే ఆయన శరీరం సమాధిలో ఉంది, కానీ ఆయన
మాత్రం చూడండి, ఇక్కడ ఆయన పదం వాడుతూ ఉన్నాను, ఆత్మ అనే పదం వాడట్లేదు. ఆయనే ఈ రోజు నేను కూడా, లేదా ఇక్కడ కూర్చున్న మనము కూడా ఈ శరీరము మనము కాదు. అర్థమవుతుందండి? ఈ శరీరము మనము మనమనే వ్యక్తి ఈ శరీరంలో ఉన్నాడు. కాబట్టి ఈ శరీరం ఏమిటి అని అంటే, నువ్వు బయట విడిచిపెట్టి వచ్చిన చెప్పులండి. ఆ బయట మనం విడిచిపెట్టి వచ్చే చూసారా చెప్పులు, అవి చెప్పులు వేరు, నువ్వు వేరు. ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తున్నాం? చెప్పులు వేసుకుంటున్నాం, ధరిస్తూ ఉన్నాం, అంతేనండి. అలాగే దేవుడు అనుగ్రహించినటువంటి ఆ జీవాత్మ ఏదైతే ఉందో ఈ చెప్పుల్లోకి వచ్చింది. అది ఈ చెప్పులు వాడుకున్నంత వరకు వాడుకున్నాం, ఆ తర్వాత పక్కన పెట్టేసాం, సమాధిలో ఉంది. అర్థమైంది? మరి ఇప్పుడు కొత్త చెప్పులు ఉండాలి కదా నీకే. అవి అయిపోయి, అరిగిపోయి, చిరిగిపోయి, ఇప్పుడు మనకి కొత్త చెప్పులు ఉండాలి, అంతేనండి. అలాగే ప్రభువు కూడా ఆయన శరీరం అక్కడ ఉంది, రక్త మాంసాలు కలిగిన శరీరము, సిలువలో వేలాడదీయబడినటువంటి శరీరము, 7 గాయాలు, ముళ్ళ కిరీటము, ఇవన్నీ కలిగినటువంటి శరీరం అక్కడ ఉంది. కానీ ఆయన కొత్త చెప్పులు, అర్థమవుతుంది కదా, కొత్త శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన పాతాళంలోకి వెళ్ళాడు. పాతాళంలోకి వెళ్ళిన తలుపు తాళం వేసి ఉంది అక్కడ. ఇదంతా మీ పాస్టర్ గారు చెప్పుంటారు, విషయాలు అన్ని. గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్ మెసేజ్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఏం జరిగింది? వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత తాళాల గుర్తు ఎక్కడుంది, తాళాల గుర్తు ఎక్కడుంది, ఏం చూడట్లేదు. సాతాను యొక్క మొలలో ఉంది, ఇక్కడ చక్కగా పెట్టుకుని ఉంది తాళాలు. ఒక్క తాపు తన్నాడు యేసుప్రభు వారు వెళ్ళి దానికి తన్ని ఆ తాళాల గుర్తులన్నీ కూడా లాక్కొని వచ్చి, అర్థమవుతుందండి, అక్కడికి వెళ్ళి ఆయన సువార్త అక్కడ కూడా ప్రకటిస్తున్నాడు అండి. అక్కడ కూడా సువార్తనే ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా! ఆయన అక్కడికి వెళ్ళి మారు మనసు పొందుకోండి, మారు మనసు పొందుకోండి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకోండి, మారు మనసు పొందుకోండి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకోండి అని సువార్త ప్రకటించట్లేదు అక్కడ. అక్కడ ఉన్న ఆత్మలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయా కాలాల్లో, అంటే అబ్రహాము కాలంలోని, నోవాహు కాలంలోని, ఆదాము కాలంలోని, ఆనోకు కాలంలోని, యోసేపు కాలంలోని, మోషే కాలంలోని, దావీదు కాలంలోని, సొలొమోను కాలంలోని, ప్రవక్తల కాలంలోని, దానియేలు కాలంలోని, ఆ కాలంలోని ఆ గడియకు వాక్య రూపంలో ఉన్నటువంటి ప్రవక్తలు, ఆ కాలంలోని వాక్య రూపంలో ఉన్నటువంటి రాజులు, ఆ కాలంలో వాక్య రూపంలో ఉన్న యాజకుల్ని వాళ్ళు తృణీకరించినటువంటి ఆత్మలన్నీ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మారు మనసు పొందుకోండి, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకోండి అని చెప్పడానికి ఆయన వెళ్ళలేదు. ఆ రోజు నోవాహు కాలంలోని మీరు ఎవరినైతే తృణీకరించారో, ఇదిగో నోవాహు 120 సంవత్సరాలు వాడ కడుతూ, ఇదిగో ఈ ఓడలోనికి రండి, ఈ ఓడలోనికి రండి అని ప్రయత్నించారు చూసారా. ఆ వాడ అప్పుడు మీకు అది వాడగాను, అదిగో అప్పుడు మీకు ఒక చెక్కలుగా కనిపించింది చూసారా. ఆ చెక్కలు, ఆ వాడ నేనే అని చెప్పడానికి ఇక్కడికి వెళ్ళాడు అండి. ఆయన రుజువు చేస్తున్నాడు, ఆ యొక్క ఓడని నేనే, ఆ నామను నేనే అని చెప్తూ ఉన్నాడండి. హల్లెలూయా! ఆయన చూపిస్తూ ఉన్నాడు. అంతే. అయ్యో నువ్వా ప్రభు, అయితే మేము సరిగ్గా గుర్తించుకోలేకపోయాం ప్రభు, అయితే ఇప్పుడు మాకు మేము చూడగలుగుతున్నాం ప్రభు, మిమ్మల్ని గుర్తిస్తున్నాం కదా అనడానికి అక్కడ వీలు లేదు. ఇంత ముందు ఇక్కడ ఇదే స్థలంలో మీకు చెప్పాను, ఈ పక్కనే ఇలాంటి కూటాల్లోనే, కూటం అంటే ఈ జ్ఞాపకార్థ కూటం కాదు, సమాధి కార్యక్రమంలోనే. అర్థమవుతుందండి? పశ్చాత్తాప పడడానికి ఇంకా అక్కడ సమయం, నీకు పశ్చాత్తాప పడడానికి సమయం ఉంది, కానీ ఆ పశ్చాత్తాపం అంగీకరించడానికి ఆయనకు మనసు ఉండదు. ఇంకా తెలుసు కదండి, నువ్వు పశ్చాత్తాపడతావు. ఆ ధనవంతుడు పశ్చాత్తాపడ్డాడా లేదా? అయ్యో నాకు ఇంకా చాలా మంది సహోదరులు, వాళ్ళకందరికీ తెలియజేస్తాను, ఏంటి ప్రభు నాకు ఒక అవకాశం ఈ ప్రభు అని పశ్చాత్తాపడే సమయం ఉందంట. కానీ నువ్వు పశ్చాత్తాపం పడితే అది అంగీకరించడానికి ఆయనకు మనసు ఉండదు అన్నాడు ఆయన. ఆ సమయంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు అక్కడ. ఆ కాలంలోని నోవాహు కాలము, అబ్రహాం కాలము, వీళ్ళందరూ కూడా దాటుకుంటూ వస్తుంటే అక్కడ అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాం కాలంలో ఉన్న అక్కడ ఆ అబ్రహాముని, లేదా అబ్రహాం కాలంలో ఉన్నటువంటి దైవత్వాన్ని తృణీకరించినటువంటి ఆత్మలు అక్కడ ఉన్నాయి. అక్కడ చూస్తున్నారు. చూస్తూ ఉన్నప్పుడు ఆయన చూస్తున్నాడు, వెళ్ళాడు. అబ్రహాం కాలంలోని సింధూర వృక్షంలోనైనా మానవ రక్త మాంసాలు కలిగిన శరీరం ఆయన ప్రత్యక్షం అవడం ఇవన్నీ చూస్తున్నాడు. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాయి. ఇదిగో లోతు ద్వారా ప్రకటించబడిన వాక్యము నేనే అని చెప్తున్నాడు. ఇద్దరు దూతలు మీ సొదొమ గొమొర్రా పట్టణాలను దర్శించారు కదా, వాళ్ళు చెప్పిన వాక్యాన్ని నేనే అని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఆయన రుజువు చేస్తున్నాడు, నేనే. చూసినటువంటి ఆ చక్రం లోపల చక్రాన్ని నేనే అని చెప్తూ ఉన్నాడు అనమాట. దానియేలు చూసినటువంటి ఆ చేతి సహాయం లేని గొప్ప రాయిని నేనే అని చెప్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా! ఇవన్నీ కూడా ఆయన రుజువు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అందులోనే ఒక పక్కన నక్కిలా చూస్తున్నాడు. అయ్యో ఇప్పుడు ఆయనకి ఎలా నా మొహం చూపించుకోవాలి, అయ్యో ఎందుకంటే కొద్ది నిమిషాల ముందే ఇస్కారుతో యూదా ఆయనతో పాటు చనిపోయాడు. హల్లెలూయా! ఆ పక్కన సిగ్గుపడుతూ ఆయన మొహం చూసుకోలేక, చూపించలేక చూస్తున్నాడు. యేసుప్రభు, యూదా ఇదే నీ పాత్ర అన్నాడు ఆయన.
ఇదిగో ఇది నీ పాత్ర అన్నాడు ఆయన. ఆ పక్కన శిలువలో ఒక దొంగ ఉన్నాడు కదా, నువ్వు దేవుడి కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని నన్ను కూడా రక్షించు అన్నాడు కదా. ఆడు కూడా ఆ ఇస్కరియోతు యూదా పక్కన ఇలా చూస్తున్నాడు, అయ్యో అయ్యో నేను అనవసరం శిలువలో ఉన్నప్పుడు అలాగే అనేసనే అని చూస్తున్నాడు అనమాట. వాడి ప్లేస్ ఎక్కడ ఉంది? ఇస్కరియోతు యూదా, ఆ శిలువలోని యేసు ప్రభువును దూషించినటువంటి దొంగ, వారిద్దరి యొక్క స్థానం ఎక్కడ ఉందండి? పాతాళంలో ఉందండి. కానీ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఆ పాతాళంలోని ఆ సాతాను ఆ చెరలో ఉన్నటువంటి దురాత్మ సమూహంతో అంతా అయిపోయిన తర్వాత ఆయన ఇంకో స్థలంలోకి వెళ్ళాడు. ఇప్పుడు పాతాళం దగ్గర నుంచి ఇప్పుడు ఆయన పక్కన ఇంకా ఉన్నటువంటి పరదేశంలోకి వెళ్ళి అక్కడైతే తలుపు పెనుకుంటూ వెళ్ళాడు, ఎక్కడ పాతాళంలోకి వెళ్ళినప్పుడు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం టక్ 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 కొడుతున్నాడు అనమాట. హల్లెలూయా, టక్ టక్ కొడుతున్నాడు. 7వ సంఘకాలము, లవోదిక సంఘకాలము ఆయన ఎక్కడున్నాడు? లోపల లేడండి, బయట ఉన్నాడు. ఇదిగో ఎవరైనా నా స్వరం విని తలుపు తీసినాడా ఆయన చెప్తున్నాడా లేదా? ఆయన స్వరం, హలో ఎవరున్నారా? టక్ టక్, హలో ఎవరున్నారా? టక్ టక్. ఏ స్వరం అది? 7వ దూత స్వరం అండి అది. హల్లెలూయా. అలాగే తలుపు కొడుతూ ఉన్నాడు. తలుపు కొడుతూ ఉంటే జాగ్రత్త చూడండి, తలుపు కొడుతూ ఉన్నప్పుడు అసలు అక్కడ మొట్టమొదటి తలుపు ఎవరు తీయాలి అని అంటే ఆదాము తీయాలి. రూల్ ప్రకారం అయితే ఆదామే తీయాలి. రూల్ ప్రకారం చూస్తే ఆదాముతో ఎక్కువ అక్కడే చూసుకునేటట్టు నోవాహు తీయాలి. కానీ రూల్ ప్రకారం అక్కడ ఆ రూల్ రాలేదు. అక్కడ ఎవరు తీస్తూ ఉన్నారు అని అంటే 7 లెటర్ మ్యాన్ అండి, 7 అక్షరాలు కలిగిన వ్యక్తి అండి, చివరిలో HAM అన్నమాట. ఆ వ్యక్తి ఆ తలుపులు తీస్తున్నాడు. ఆయన అబ్రహాము. అబ్రహాం ఇప్పుడు తలుపు తీసిన వెంటనే అబ్రహాం చూస్తున్నాడు. అబ్రహాం చూసి ఆయన కళ్ళు తమసిపోయాయి. ఏంటిది? ఎవరిని చూస్తున్నారు? ఏంటి ముఖము? ఏంటి 7 దూతలు? ఏంటి ఈ తెల్లని విగ్గులు? ఏమిటి అన్నప్పుడు వెంటనే అది ఏస్కెళ్ళారా, ఓ దావీదులారా అనలేదు, శారా అంటున్నారండి. హల్లెలూయా. తన భార్య అయినటువంటి శారానే పిలిచాడు. ఓ శారా తొందరగా అంటే శారా ఒక్కడు పరిగెట్టుకుంటూ వస్తుందండి. ఏంటి ఎప్పుడు నేను ఇంత ఆతతో ఎందుకు పిలుస్తున్నావా అని అంటే, ఇదిగో ఆయన చూస్తున్నావా అని అంటే, అయ్యా నా యజమానుడా, అవును ఆయన నేను ఆ రోజు మనం అందరం కూడా నువ్వు ఎండగాల్లోని సింధూర వృక్షం దగ్గర అక్కడ కూర్చొని ఉంటున్నప్పుడు అదిగో అక్కడ 3 వ్యక్తులు మధ్య వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు కదా, ఆ వ్యక్తి కలితను. అవును సారా అంటున్నాడు అనమాట. ఆ ప్రత్యక్షత ఈ రోజు ఇక్కడ సహోదరుడు కలిగి ఉన్నాడు. కొద్ది నిమిషాలు ఈయన ఎక్కడ ఉన్నాడు చూద్దాం మనం. ఈయన అక్కడ ఉన్నాడు. శారా చూసి గుర్తిస్తుంది, ప్రభువా ఎంత గొప్ప ధన్యులమయ్యా మేము అంటుంది. మా యొక్క ముసలి వృద్ధాప్యంలో ఉన్న శరీరాలు మార్పు చెందిన దేవుడు అయ్యా నువ్వు, వృద్ధాప్యంలో గర్భాన్ని తెరిచిన దేవుడు అయ్యా నువ్వు. హల్లెలూయా. అవన్నీ విషయాలు చెప్తూ నా ప్రభువుకి నేను భోజనం వడ్డించాను. హల్లెలూయా. నా ప్రభువుకి నేను భోజనం వడ్డించాను అని చెప్పి ఎంతో సంతోషపడింది సారా. కొద్ది నిమిషాలు అయిన తర్వాత అబ్రహాం శారాలు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మోషే చూస్తున్నాడు. ఆ వెనక భాగాన్ని చూసినటువంటి మోషే ఈ రోజు ముఖాన్ని చూస్తున్నాడు. అక్కడ ముఖాన్ని చూస్తున్నాడు. ఇంకా అక్కడ చాలా మంది ప్రవక్తలు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. దావీదు చూస్తున్నాడు, మోషే చూస్తున్నాడు, తర్వాత యెహోషువ చూస్తూ ఉన్నాడు. యెహోషువ చూస్తూ ఉంటే ఆ దూసిని ఖడ్గం పట్టుకొని వచ్చి మా ముందుకు నిలబడినటువంటి నీవే కదయ్యా, ఓ ఎంత గొప్ప ఓ ఎడుకోగోడు కూర్చుని వాడు నీవే కదా అని చెప్తున్నాడు. ఆ యోర్దాను నదిని పాయం చేసినాడు నీవే కదా అని చెప్తున్నాడు అన్నమాట. ఎంత గొప్ప సాక్షి. ఇంత జాగ్రత్త చూడండి. పాతాళం దగ్గరికి వెళ్ళిన తర్వాత పాతాళంలోని ఈయన మాట్లాడాల్సి వచ్చింది, నేనే అప్పుడు నేనే అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నువ్వే. ఈ రోజు సంఘ శాఖలో 2000 సంవత్సరాల క్రితము ఆయనే అంటున్నాడు. కానీ ఇప్పుడు మనకు అలా లేదు. ఇప్పుడు ఈయనే అని చెప్తున్నాం అనమాట. ఎందుకంటే ఇంత సహోదరుడు మాట్లాడినట్టుగా మన దేవుడు చరిత్రలో ఉన్న దేవుడు కాదండి, చరిత్రలో పైకి లేకపోయినా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. అందరూ చూస్తున్నారు. దావీదు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు చూస్తూ ఉన్నాడు. అందరూ చూసిన తర్వాత ఆ పక్కన ఒక దగ్గర హల్లెలూయా సిలువలో ఉన్న దొంగ ఇలా చూసాడు. కొద్ది నిమిషాల ముందు ప్రభువా సిలువలో నీతో మాట్లాడింది నేనే అని చెప్తున్నాడు. జాగ్రత్త చూడండి. ఎందుకు ఇంత గొప్పగా మనం చెప్పుకోవాలి అంటే ఈ సహోదరుడు కూడా ఇప్పుడు అదే స్థానంలో ఉన్నాడు. ఈ సహోదరుడు కూడా అదే స్థానంలో ఉన్నాడండి. ఇది చిన్న జ్ఞాపకార్థం కూటమని మనం అనుకోకండి. ఈరోజు దీనిలో నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. మన ఆత్మీయ స్థితికి ఒక మెట్ట అండి ఇది. ఒకరోజు ఇంకా మనం కొన్ని పొరపాట్లు, కొన్ని లోటుపాట్లు ఇవన్నీ ఉంటాయి. ఇరుగు పొరుగు వాళ్ళు లేదా అనేకమైన రాళ్ళు ఇసురుతూ ఉన్నప్పుడు
ఈ వాక్యం మనకి బలాన్ని ఇస్తూ ఉందండి. హల్లెలూయా. ఈ వాక్యం మనకి సమాధానం ఇస్తూ ఉందండి. ఈ వాక్యంలోనే శాంతి సమస్తం ఇందులోనే ఉందండి. సమస్తమును ఇక్కడే ఉంది. ఇప్పుడు ఆ సిలువలో ఉన్న దొంగ ఏం చూడగలిగాడు అంటే సిలువలో మరణిస్తున్నటువంటి ఆ రక్తసిక్తం అయిపోయినటువంటి క్రీస్తునే ఆ పాతాళంలో చెరలోని రెండో భాగంలో ఉన్న పరదేశంలోని చూస్తున్నప్పుడు, అయ్యో నేను దేన్నైతే నమ్మాను, దేన్నైతే ఆ కొద్ది నిమిషాల సమయం నాకు దేవుడు ఇచ్చాడో ఆ ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే నేను ఎంతో నమ్మకంతో, ఎంతో నిజాయితీతో, ఎంతో నీతిగా ఆయన సంపూర్ణ పరిపూర్ణ విశ్వాసంతో ఈయనే క్రీస్తుని, ఈయనే మెస్సయ్యని నేను గుర్తించాను. ఆ గుర్తింపు ఫలము ఈ రోజు నేను అబ్రహాం పక్కన నిలబడ్డామా, ఆ గుర్తింపు యొక్క ఫలము ఈ రోజు తన భార్య శారా పక్కన నిలబడ్డామా, ఈ రోజు నా గుర్తింపు ఆదాము పక్కన నిలబడ్డామా, ఈ రోజు నా గుర్తింపు అని చెప్పి ఎంతో సంతోషపడుతున్నాడు. మన సహోదరుడు సంతోషపడుతున్నాడు కదా. ఈయన ఇప్పుడు కూడా ఆయన ఆ సంతోషంలో ఉన్నాడు. ఎందుకు? సహోదరుడు బ్రహ్మ గారు కాలమైన తరం దాటుకుని ఆవుల గట్టుకు వెళ్ళినప్పుడు, 6వ పరిమాణంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమున్నది అన్నాడు ఆయన? ఆనందము సంతోషం తప్ప అక్కడ ఏమీ లేదన్నాడు. అక్కడ కేవలము దైవిక ప్రేమ తప్ప ఇంకేమీ లేదు అన్నాడండి. కాబట్టి ఇప్పుడు ఆ సహోదరుడు అటువంటి ప్రేమ, అటువంటి ఆనందంలోనే ఉన్నాడండి. ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ, ఒక ఆనందం ఏమిటి అంటే, ఇలాంటి మరణం నాకు వచ్చిన బాగుండు. నాకైతే అలాగే అనిపిస్తుందండి కొన్నిసార్లు. ఎందుకంటే ఈ పరిస్థితులు ఇవన్నీ చూసి భయంతో నేను చెప్పట్లేదు, ఆయన సన్నిధిలోకి ఎంత తొందరగా వెళ్ళాలా అన్నట్టుందండి. ఇది నేనేదో మిమ్మల్ని భ్రమింప చేయడానికి కోసం నేను అనుభవిస్తున్న విధానాన్ని మీకు ప్రెజెంట్ చేస్తున్నానండి. ఈ కాల ప్రవక్త ఆయన ఎలా అనుభవిస్తున్నాడో వధువు కూడా అలాగే ఉంటుందండి. పరిస్థితులు చూడదు, లోకం చూడదు, రాజకీయం చూడదు, మతాలు చూడడానికి రాలేదు, కానీ మనకి ప్రత్యక్షపరచబడినటువంటి వాక్యం చూస్తూ ఉన్నాము. ఆ ప్రత్యక్షపరచబడిన వాక్యం ఇప్పుడు మనల్ని ఏం చేస్తుంది? ఈ రక్త మాంసాలు కలిగిన ఈ శరీరాన్ని ఇక్కడే ఉంచుకుంటా, ఈ రక్త మాంసాలు కలిగిన శరీరాన్ని రెప్పపాట్లో మార్పు చెందించి, హల్లెలూయా, రెప్పపాట్లో మార్పు చెందించడానికి వాక్యం కావాలి. ఏ వాక్యం కావాలి? ఆ గడియకు అభిషేకించబడినటువంటి వాక్యము. ఆ గడియకు, కాబట్టి ఆ గడియకు అభిషేకించబడిన వాక్యము అక్కడ కలువరి శిలలో వేలాడుతూ ఉంది. రక్తం మరుగు అయిపోయి వేలాడుతూ ఉంది. మౌనిగా వేలాడుతున్నటువంటి ఆ అభిషేకించబడినటువంటి వాక్యాన్ని శిలువలో ఉన్న దొంగ గుర్తించాడు. హల్లెలూయా. కానీ ఇస్కారియోతు యూదా తన జీవిత కాలంలో ఎన్నడూ కూడా అసలు ఈయనే దేవుని కుమారుడు, ఈయన ఎవరు కాదు, ఈయన సామాన్యుడు కాడు అని చాలా హేళనగా చూశాడు, కించపరిచాడు. ఒక దొంగలాగే నేను ఒక మోసగాడు, నాలాగే అతను కూడా మోసగాడై ఉంటాడు అనుకున్నాడు. చూడండి, కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎవరి పాత్ర వాళ్ళు పోషించడానికి దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే వారిని నిర్ణయించుకున్నాడు. ఇస్కారియోతు యూదా ఆయనకు అపవాదిగా ప్రవేశించి ఆయన వాడుకోకపోతే యేసు ప్రభువు వారు శిలువ మరణం పొందరు. ఆయన శిలువ మరణం పొందకపోయినట్లయితే ఈరోజు మనకి రక్షణ లేదు, అంతేనండి, మన పాపాలకి విమోచన లేదు. కాబట్టి ఆ పాత్రను దేవుడు వాడుకున్నాడు. కాబట్టి వాడుకున్నాడు కదా అని చెప్పి ఇస్కారియోతు యూదా కూడా మంచోడే, ఇస్కారియోతు యూదా కూడా దేవుడే వాడుకున్నాడు కదా మంచోడే అని చెప్పే పాస్టర్లు కూడా ఉన్నారు. మీకు తెలుసండి, ఒక వ్యక్తి అంట, నేను ఎక్కడో చదివాను, ఒక వ్యక్తి అంట సాతానికి మారు మనసు కలగాలని ప్రార్థన చేస్తున్నాడంట. సాతానికి మారు మనసు వచ్చి సాతాను గాన నీతికన్నా శుద్ధీకరణ పొందుకొని సాతాను కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటే సాతాను పిలువబడదంట. ప్రవక్త అన్నారు మన సహోదరుడు అనేసి అన్నారు ఆయన. అర్థమవుతుందండి, సాతాను మాత్రం మన సహోదరుడు అవుతాడు. కాబట్టి ఇస్కారియోతు యూదా గురించి మన వర్యావర్గం ఎందుకంటే అంటే ఇస్కారియోతు యూదాలో అక్కడ మాత్రం ఆగలేదు. అన్ని కాలంలో కూడా ఇస్కారియోతు యూదా ఆత్మ ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. నువ్వు 2000 సంవత్సరాల క్రితంలో ఓహో యూదా అలాగున్నాడా, అలాంటోడా, ఇలాంటోడా చెప్పడానికి ఆ యూదా ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాడు. అర్థమవుతుంది. అన్ని సంఘాల్లో 3 రకాల విశ్వాసులు ఉంటారు ఉండరా? ప్రవక్త బలహీనంగా చెప్పారా లేదండి? విశ్వాసులు, అవిశ్వాసులు, వేషధారులు ఉంటారు. ఆ వేషధారి ఎవరో? ఇస్కారియోతు యూదా. అతని ప్రణాళిక, అతని ప్లాన్ అంతా కూడా ఏమిటి అంటే ఎప్పుడు అవకాశం వస్తుంది, ఎప్పుడు అవకాశం వస్తుంది, ఎప్పుడు యేసు ప్రభు వారిని అమ్మే అవకాశం వస్తుంది, అన్ని ఆలోచనలు కూడా ఒక రోజు సమకూర్చుకొని రెడీ చేసుకున్నాడు. చక్కగా అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన వెంటనే ఏం చేశాడు? అమ్మడానికి సిద్ధపడ్డాడు. అమ్మడానికి బేరం కుదిరిపోయింది, అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత ఏమైంది అంటే చివరిగా యూదా స్థానాన్ని ఒకసారి చూడండి, ఎంత భయంకరమైన స్థానం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది యూదా ఆ యేసు ప్రభు వారిని నమ్మేసిన తర్వాత పశ్చాత్తాపడాడు. పడేయడం బైబిల్ సెలవిస్తుందండి. పశ్చాత్తాపడ్డాడు, కానీ ఆ పశ్చాత్తాపము అంగీకరించలేదు. అలాగే ఈ రోజు కూడా చాలా మంది యూదాలు ఉన్నారు. యూదాలాగే ఉండి యూదాలాగే మరణిద్దాం అనుకుంటున్నారు, కానీ సిలువలో ఉన్న దొంగల్లా మారు మనసు పొందుకొని ఈ కుమారుడు వలె ఈయనకి బాప్తిసం లేదు,
ఈ కుమారుడికి నీతికరణ జరగలేదు. ఈ కుమారుడు సంవత్సరాల తరబడి సంఘానికి వెళ్ళలేదు. ఈ కుమారుడు అసలు యేసు ప్రభు గురించి ఎప్పుడు వినలేదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఈ కుమారుడు యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిలా ఉన్నాడు. ముక్కోపి, చాలా కోపిష్ఠుడు. నేను చూశాను. అంటే వీళ్ళు కొద్ది యవనంగా ఉన్న టైంలో మనం చూసి, చిన్నపిల్లలు కదా మేము, అప్పుడు చూశాను నేను. చాలా మూర్ఖంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఈ కూటానికి పెట్టడానికి సాక్షిగా నిలబడ్డాడండి. అటువంటి గొప్ప సాక్షిగా ఉన్నాడు ఆ కుమారుడు. ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నాడు అనడానికి సజీవమైన సాక్ష్యమే ఈ రోజు మనం కలిగి ఉన్నామండి. అంతేనండి. మరి దేవుడి కొద్ది మాటలు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. మరి సమయాన్ని మన ప్రియ సహోదరుడు పాస్టర్ బందోబస్తు చెప్తున్నాను.